తినండి. కత్తితో సాధించలేనిది కరుణతో సాధించవచ్చు. పోరులో నువ్వు గెలవలేనిది ప్రేమతో నువ్వు గెలవవచ్చు. మంచి పనులే మనిషికి గీటురాయి, మనిషి పోయినంక మిగిలే గుర్తులో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. దేవుడిని చేసింది నీవు, దైవముగ కొలిచింది నీవు. మతములను సృష్టించి జనుల మతులను మార్చింది నీవు. మానవత్వమే మనిషికి మతము కావాలో, మనుషులంతా ఒక్కటేనని హితము పలకాలో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. మత్తులో పడి మాసిపోకు, మరణమును కొని తెచ్చుకోకు. వస్తువుకు నువ్వు బానిసవకు, స్వార్థముతో దిగజారిపోకు. బానిసత్వం వదలకుండా బాగుపడలేమో, బతుకు అర్థం తెలియకుండా మసలు కోరాదో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. కులములన్నీయు కూలిపోవును, మతములన్నీయు మాసిపోవును. జ్ఞానమొకటే మిగిలిపోవును, త్యాగమొకటే నిలిచిపోవును. విజ్ఞానమే విశ్వాంతరాలను దాటి వస్తుందో, త్యాగమే నీ చరితను తిరిగి రాస్తుందో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. విజ్ఞానమొక్కటే చాలదు, వివేకమును అలవరచుకో. ధనము ఒక్కటే చాలదు, నీ గుణమును సరిచేసుకో. కలిమిలేములు కష్ట సుఖములు కాలగమనం తెలుసుకో. మనిషి ఋషిగా మారేటందుకు మార్గమన్నది ఎంచుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. కన్ను మిన్ను ఎరుగకుండా కండ కావరముచ్చినా, అదుపు తప్పి మదుపు తప్పి ఆస్తి పాస్తులు పెరిగినా, అంగబలము అర్ధబలం అధికార బలముతో ఊగినా, మానవత్వం విడిచినంక మనిషి విలువే ముందునా. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో.
శుభ్రత ఒళ్ళు శుభ్రత మనసు శుభ్రత మాట శుభ్రత నడిచినా నీ నడత శుభ్రత బతికినా నీ బతుకు శుభ్రత శుభ్రతే సువిశాల హృదయం కలిగి ఉంటుందో శుభ్రతే ఈ మలినమంతా శుద్ధి చేస్తుందో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో ఆడపిల్లను పుట్టనివ్వు ఆడపిల్లను పెరగనివ్వు ఆడపిల్లను చదవనివ్వు ఆడపిల్లను ఎదగనివ్వు ఆడపిల్లలే పుడమికి ఆనవాళ్ళు ఆడజన్మే లేకపోతే అమ్మలేదు శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో స్నేహమే మన జిందగీ స్నేహమే మన బందగీ స్నేహమే మన సన్నిధి స్నేహమే మన పెన్నిధి స్నేహమేలే జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమే మన దారి పొడుగున నీడనిచ్చే తోడులా శిలాని గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. వాల్టన్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కి విచ్చేసిన ఆరోగ్యాభిలాషులందరికీ స్వాగతం సుస్వాగతం. ఇవాళ జూమ్ సెషన్లో భాగంగా డయాబెటీస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్. ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది ఎవరికొకది ఎవరైతే 20 అబవ్ ఉన్నటువంటి వాళ్ళల్లో మన ఆహారం తీసుకోవడం ద్వారా ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవడం ద్వారా వచ్చినటువంటి వారికి. ఓకే, నేను టైప్ 1 గురించి మాట్లాడట్లేదు, అది చిన్నపిల్లల్లో వచ్చేటటువంటి డయాబెటీస్. టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ టైప్ 2 డయాబెటీస్, రైట్? సో ఈనాడు మనం వెరీ ఇంపార్టెంట్, ఇవాళ భారతదేశంలో అత్యధిక మంది డయాబెటీస్తో బాధపడతాం. డయాబెటీస్ అనేది ఏంటి? డయాబెటీస్ అనేది ఇట్స్ ఎ డిసీజ్. ఇట్స్ నాట్ ఎ డిసీజ్, ఇట్స్ ఎ డిజార్డర్. మరి డిజార్డర్ని ఏ విధంగా మనము ఆర్డర్లో పెట్టుకోవచ్చు? సో దీని గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. డయాబెటీస్ ఇట్స్ నాట్ ఏ డిసీజ్ అండి. సో ఒక్కసారిగా డయాబెటీస్ అనేది డిసీజ్ కానప్పుడు యు ఆర్ నాట్ ఎ పేషెంట్, రైట్? మనం పేషెంట్లు కూడా కాము. వాళ్ళు అఫీషియల్గా మనందరికీ తెలుసు, భారతదేశంలో 22 కోట్ల మంది ప్రజలు డయాబెటీస్తో బాధపడతా ఉన్నారు. ప్రపంచంలోనే ఒక డయాబెటిక్ హబ్గా భారతదేశం డయాబెటీస్ క్యాపిటల్గా మారిపోయిందని చెప్పడానికి బాధపడతా ఉన్నాం. గతంలో ఒక 40 ఏళ్ల క్రితం ఈ దేశంలో డయాబెటీస్ రోగులు ఉన్నారని వెతికి మరి చెక్ చేస్తే 4000 మందిని చెక్ చేస్తే ఒక వ్యక్తో 2 వ్యక్తులు కనబడేవాడు. ఇవాళ ప్రతి 4 చెక్ చేస్తే ఐదర్ డయాబెటిక్ గాను లేదా ప్రీ డయాబెటిక్ గాను ఉన్నారు. ఏంటి దీనికి గల కారణం అంటే, మనం ఈరోజు భారతదేశం అనేది ప్రపంచంలోనే అత్యధిక కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటున్నటువంటి దేశం. సో డయాబెటీస్ అంటే షుగర్ అండి.
అంటే బ్లడ్ షుగర్. అది తింటే వస్తుందా, ఒంట్లో పుడుతుందా అంటే ఎవ్రీబడి నోస్ తింటేనే వస్తుంది. ఏం తింటే వస్తుంది? కార్బోహైడ్రేట్ తింటే వస్తుందా, ప్రోటీన్ తింటే వస్తుందా, ఫ్యాట్ తింటే వస్తుందా? అంటే మీ అందరికీ తెలుసు కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తింటే వస్తుంది. మరి ఉదయాన్నే మనం అందరం ఏం తిన్నాం? వాట్ డిడ్ యూ ఈట్ ఆర్ హ్యావ్ ఇన్ ద బ్రేక్ఫాస్ట్ టుడే? ఈరోజు మార్నింగ్ మీ అందరూ ఏం తిన్నారు? నేనేం తిన్నానో ఫస్ట్ చెప్తాను. నేను ఇడ్లీలు తిన్నాను. వాట్ అబౌట్ యూ? మీరు దోశలు తినుండొచ్చు, లేదా వడలు తినుండొచ్చు, పూరీలు తినుండొచ్చు, రైట్? లేదా రైస్ తినొచ్చు. ఏదైనా తినండి, మనందరం తిన్నది ఒకే జాతికి చెందినటువంటి ఫుడ్ తిన్నాం. am I రైట్? ఉదయాన్నే నేను ఇడ్లీలు తిన్నా, మీరు దోశలు తిన్నా, ఇంకొక ఆయన వడలు తిన్నా, పూరీలు తిన్నా, చపాతీలు తిన్నా, రైస్ తిన్నా, అందరం ఒకే జాతికి చెందినటువంటి ఫుడ్ తిన్నాం. అది ఏ జాతికి చెందింది? స్థూలంగా 3 రకాలు చెప్పాం: కార్బోహైడ్రేట్, ప్రోటీను, ఫ్యాట్ అని. మనం కార్బోహైడ్రేట్ తిన్నామా, ప్రోటీన్ తిన్నామా, ఫ్యాట్ తిన్నామా? మై డియర్ ఫ్రెండ్స్, యు ఆర్ రైట్. మనందరం తిన్నది కార్బోహైడ్రేట్ తిన్నాం. కార్బోహైడ్రేట్ అనేది మీ అందరికీ తెలుసు, పిండి పదార్థం. సో పిండి పదార్థాలు తిన్న తర్వాత డైజెషన్ అయితే, అంటే అరిగిన తర్వాత అవి ఏంగా మారతాయి? డైజెషన్ అయిన తర్వాత అవి గ్లూకోజ్గా మారుతాయి, రైట్? కార్బోహైడ్రేట్ ఫుడ్ మనం తిన్నాం, అది గ్లూకోజ్ అవుతుంది. ఇంతకీ మనం తినేటటువంటి ఆహారం 3 రకాలు ఉంటుంది అన్నాను కదా. ప్రోటీను, ఫ్యాట్, కార్బోహైడ్రేట్, ఇవన్నీ కూడా మ్యాక్రోన్యూట్రియంట్స్ గా మనం భావిస్తాం. కార్బోహైడ్రేట్ అంటే ఏంటంటే ఇన్స్టాంట్ ఎనర్జీ. ఏమండి? ఇన్స్టాంట్ ఎనర్జీ. ప్రోటీన్ అనేది బాడీని బిల్డింగ్ బ్లాక్స్, మన శరీర నిర్మాణానికి, కండరాల బలోపేతానికి అది అవసరం. అదేవిధంగా ఫ్యాట్, ఎసెన్షియల్ ఫ్యాట్ కావాలి. ఇప్పుడు ఫస్ట్ మనం చూద్దాం, ఫ్యాట్లో ఎక్కువ షుగర్ ఉంటుందా, కార్బోహైడ్రేట్లో ఉంటుందా, ప్రోటీన్లో ఉంటుందా అంటే ఫ్యాట్లో చాలా తక్కువ షుగర్ ఉంటుంది. కొవ్వు పదార్థాలు లెస్ షుగర్ స్పైక్ ఉంటుంది. వేరాస్ ప్రోటీన్లో తీసుకుంటే చూడండి, కార్బోహైడ్రేట్ మనం అంటే పిండి పదార్థాలు మనం తింటే వెంటనే అరిగిపోతుంది. ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి ఆకలి అవుతుంది కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటే. ఇన్స్టాంట్ ఎనర్జీ, వెంటనే ఎనర్జీ మనకు వస్తుంది, షుగర్ లెవెల్స్ హై అవుతాయి. వేరాస్ ప్రోటీన్ మనం తీసుకున్నాం అనుకోండి, ప్రోటీన్ తీసుకోవడం ద్వారా మై డియర్ ఫ్రెండ్స్ మన శరీరం బలంగా, దృఢంగా తయారవుతుంది. అందులో కొద్దో గొప్ప షుగర్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు చూడండి, కార్బోహైడ్రేట్, ప్రోటీను, ఫ్యాట్ని మనం ఒక కార్తో పోలిస్తే, కార్ మేడప్ విత్ ప్లాస్టిక్ అండ్ స్టీల్. కార్ని దేంతో తయారు చేస్తారు? ప్లాస్టిక్ అండ్ స్టీల్తో. మరి కార్ ఉంది, అది నడవాలంటే పెట్రోల్ కావాలి. సో వీ నీడ్ టు రన్, ఇఫ్ యూ వాంట్ టు రన్ ద కార్ వీ నీడ్ ఫ్యూయల్, ఇంధనం కావాలి. ఇక్కడ బాడీ ఈజ్ మేడప్ విత్ ప్రోటీన్స్ లైక్ స్టీల్. మన బాడీని ప్రోటీన్స్ నిర్మితం చేస్తాయి స్టీల్ లాగా. అదే ప్లాస్టిక్ అనేది ఏంటి ఇక్కడ అంటే ఫ్యాట్. బట్ మీకు ప్రోటీను, ఫ్యాట్ ఉన్నంత మాత్రాన శరీరం నడవదు. అది నడవాలి అంటే ఎనర్జీ కావాలి, అంటే ఫ్యూయల్, ఇంధనం. సో ఆ ఎనర్జీనే కార్బోహైడ్రేట్. ఇప్పుడు చూడండి, ఇవాళ అందరం కూడా, మీరైనా నేనైనా, అనేక మంది డయాబెటీస్తో బాధపడతా ఉన్నారు. దురదృష్టం ఏంటంటే ఒక్కసారి డయాబెటీస్ వస్తే జీవితాంతం మందులు తప్పనిసరి అని చెప్పి అనేక మందిని, సమాజాన్ని, దేశాలని, అందరినీ నమ్మించారు. అది పచ్చి అబద్ధం. మీరు డయాబెటీస్ వచ్చినంత మాత్రాన, అంటే టైప్ 2 డయాబెటీస్ ఎస్పెషల్లీ నేను మాట్లాడుతూ ఉండేది, టైప్ 1లో ఇన్సులిన్ ఇవ్వకపోతే చిన్నపిల్లల్లో వస్తుంది, తప్పనిసరి, వాళ్ళు లేకపోతే చనిపోతారు. బట్ ఫుడ్ ద్వారా వచ్చేది, ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత వచ్చేది ఈ యొక్క డయాబెటీస్, పెద్దవాళ్ళలో వచ్చే టైప్ 2 డయాబెటీస్ని ఈజీగా రివర్స్ చేయొచ్చు. యూ డోంట్ నీడ్ టు టేక్ లైఫ్ లాంగ్ మెడికేషన్స్.
ఈరోజు సమాజం బాగుండాలని కోరుకునేటటువంటి డాక్టర్లు బయటకు వచ్చి ఓపెన్ గా వీ కెన్ రివర్స్ టైప్ 2 డయాబెటీస్ అని చెప్తా ఉన్నారు. సో టైప్ 2 డయాబెటీస్ ఇప్పటికే వచ్చినటువంటి వాళ్ళు రివర్స్ చేసుకోవచ్చు. ఆల్రెడీ రాకుండా ఉండే వాళ్ళు దాన్ని ఈజీగా ప్రివెంట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈరోజు సెషన్ ద్వారా మీరు తెలుసుకుంటారు. అదేవిధంగా మీరు చూస్తే ఇక్కడ ఎవరు ద్రోహి, మన బాడీలో మోస్ట్ డేంజరస్ ఎవరు? షుగరా అంటే బ్లడ్ లో ఉండే గ్లూకోజా లేదా మన శరీరంలో ఉండే ఇన్సులినా? ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే హై ఇన్సులిన్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ షుగర్. ప్రమాదకరమైంది షుగర్ కాదండి. షుగర్ అనేది ఓన్లీ సింటమ్ మాత్రమే. హై ఇన్సులిన్ ఈజ్ మోస్ట్ డేంజరస్. మీ శరీరంలో ఇన్సులిన్ పెరిగితే అంటే మీరు డయాబెటీస్ వచ్చినటువంటి వ్యక్తులు ఇండైరెక్ట్ గా టాబ్లెట్ వేసుకోవడం ద్వారా కావచ్చు, ఎక్స్టర్నల్ గా బయట నుంచి ఇంజెక్షన్ల ద్వారా ఇన్సులిన్ ఇచ్చిన మీ శరీరానికి ఏం పెంచుతున్నారు? మీరు ఇన్సులిన్ ని పెంచుతా ఉన్నారు. ఇన్సులిన్ అనేది సైలెంట్ కిల్లర్. ఈ సైలెంట్ కిల్లర్ గురించి మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఇండైరెక్ట్ గా మీరు కానీ ఇన్సులిన్ ని పెంచితే అది టాబ్లెట్ వేయడం ద్వారా కావచ్చు లేదా ఎక్స్టర్నల్ గా ఇన్సులిన్ తీసుకోవడం ద్వారా కావచ్చు, మీ శరీరం స్లోగా ఒక్కొక్క ఆర్గాన్ డిస్ట్రాయ్ అవుతా వెళ్తాయి. అనేక కాంప్లికేషన్స్ వస్తాయి. మరి దాని గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం. కాబట్టి అసలు బాడీలో ఇన్సులిన్ పెరిగితే ఏంటి సమస్యలు వస్తాయి ఒక్కసారి మనం చూద్దాం. మన శరీరంలో ఇన్సులిన్ ని మనం పెంచుకుంటా పోతే అంటే ఇండైరెక్ట్ గా టాబ్లెట్ వేయడం ద్వారా కావచ్చు లేదా దీనివల్ల కావచ్చు, మీకు బీపీ వస్తుంది. ఫస్ట్ షుగర్ ఉంటుంది, కొద్ది రోజులకు బీపీ గిఫ్ట్ వస్తుంది. ఎందువల్ల అంటే మీరు టాబ్లెట్లు వేసి ఇన్సులిన్ పెంచడం వల్ల లేదా ఎక్స్టర్నల్ గా ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల. పీసీఓడి సమస్యలు వస్తాయి. కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, ఎందుకంటే అది ఫ్యాట్ స్టోరేజింగ్ హార్మోన్ కాబట్టి. పొట్ట పెరుగుతుంది, అబ్డామినల్ ఒబేసిటీ వస్తుంది, ఫ్యాటీ లివర్ వస్తుంది, హైపోథైరాయిడిజం, గౌట్, యూరిక్ యాసిడ్ సమస్యలు, అదేవిధంగా పీసీఓఎస్. ఇవే కాకుండా అన్ని పతులు వస్తాయి, న్యూరోపతి, నెఫ్రోపతి, ఇవన్నీ వచ్చి జీవితాంతం మందులు హాస్పిటల్ చుట్టూ మన జీవితం తిరుగుతుంది. అదేవిధంగా మగవాడు ఒక 5 ఏళ్ల పాటు టాబ్లెట్లు వాడుకుంటే ఆటోమేటిక్గా సంసారానికి పనికి రాకుండా అవుతాడు. మళ్ళీ వయాగ్రాల కోసం తిరగాల్సి వస్తుంది. ఆల్ పతీస్ ఎంటర్ ఇన్ టు యువర్ బాడీ. సో అందుకనే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఎడ్యుకేట్ చేయాలనేటటువంటి సదుద్దేశంతో మేము ఈ సెషన్ని చెప్తా ఉన్నాం. వాట్ డిడ్ యూ ఈట్ ఆర్ హ్యావ్ ఇన్ ద బ్రేక్ఫాస్ట్ టుడే? మరొకసారి అడుగుతున్నా, ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఏం తిన్నారు ఇప్పుడు చెప్పండి? ఇడ్లీలా, దోశలా, చపాతీలా, లేకపోతే వడలా, పూరీలా, లేకపోతే సద్దన్నమా? తప్పేం లేదు. సో మనందరం కూడా పేర్లు వేరే కానీ ఇవన్నీ పిండి పదార్థాలే. ఈ పిండి పదార్థాలు తింటే ఏమవుతుందన్నాను? మీ అందరికీ తెలుసు, గ్లూకోజ్ అవుతుందన్నాం. అంటే గ్లూకోజ్ అంటే ఏంటి? గ్లూకోజ్ అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇన్స్టాంట్ ఎనర్జీ. దాన్ని మీరు బాగా చదువుకున్నారు కాబట్టి మీరు గ్లూకోజ్ అని అంటారు, నేనైతే షుగర్ అంటా ఉన్నాను. మీ అందరికీ అబ్జెక్షన్ లేదని నేను భావిస్తా ఉన్నాను. సో ఇప్పుడు కార్బోహైడ్రేట్ ఫుడ్ తినడం ద్వారా మీ బాడీలోకి అరిగిన తర్వాత బ్లడ్ లోకి ఏమొస్తుంది? గ్లూకోజ్ వస్తుంది అంటారు. ఆ గ్లూకోజ్ ని డాక్టర్ల భాష, మన భాషలో షుగర్ అంటున్నాం. మీ బ్లడ్ లో బ్లడ్ గ్లూకోజ్ అనేది పెరుగుతుంది. ఇందాకే మనం అన్నాం గ్లూకోజ్ అనేది ఇట్ ఇస్ నథింగ్ బట్ షుగర్. షుగర్ అనేది ఏంటి అంటే ఎనర్జీ, రైట్? మనం తిన్న తర్వాత అరిగిన తర్వాత బ్లడ్ లోకి వచ్చినటువంటి షుగర్ ని శరీరంలో ఉన్న అన్ని అవయవాల్లోని సెల్స్ కి కావాలి. ప్రతి సెల్ కి ఎనర్జీ కావాలి. నేను మాట్లాడాలన్నా, మీరు నడవాలన్నా, ఎవరైనా కానీ పని చేయాలంటే ఎనర్జీ కావాలి. మరి బ్లడ్ లోకి వచ్చినటువంటి షుగర్ ని అంటే ఎనర్జీని శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు పనిచేది ఎవరు అంటే మన బాడీలో ఉన్నటువంటి ఒక అవయవానికి భగవంతుడు ఆ పని డ్యూటీని అప్పచెప్పాడు. ఆ అవయవం పేరే ప్యాంక్రియాస్. సో భగవంతుడు ఏం చెప్పాడంటే, ప్యాంక్రియాస్ మనిషి అనేవాడు తిన్న తర్వాత కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటే బ్లడ్ లోకి గ్లూకోజ్ వస్తుంది, అదే షుగర్ వస్తుంది. ఆ షుగర్ ని శరీరంలో ఉన్న అన్ని సెల్స్ కి పనిచేయన్నాడు.
ప్యాంక్రియాస్ దండం పెట్టి, దేవుడా నేను శరీరం అంతా తిరగలేను, నా తరపున ఇన్సులిన్ని ఉత్పత్తి చేసి బ్లడ్లోకి పంపిస్తాను, అది వెళ్ళి శరీరంలో ఉన్న అన్ని సెల్స్కి పంచొస్తుంది అని చెప్పారు. నేను ఒక చిన్న కథ రూపంలో చెప్తే మైండ్లో గుర్తుంటుందని చెప్తా ఉన్నాను. దేవుడు తదాస్తు అన్నాడు. ఆ రోజు నుంచి మనం మనిషి అనేవాడు తిన్న తర్వాత కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటే అది అరిగిన తర్వాత షుగర్ వస్తుంది. ఆ షుగర్ని పంచే బాధ్యత ప్యాంక్రియాస్ కాబట్టి ప్యాంక్రియాస్ ఇన్సులిన్ పంపిస్తుంది. ఇన్సులిన్ వెళ్ళి రక్తంతో పాటు ప్రయాణించి శరీరంలో ఉన్న అన్ని సెల్స్కి పంచుకుంటా వస్తుంది. రైట్, అన్ని సెల్స్కి పంచుకుంటా రావడం జరుగుతుంది. మరైతే బ్లడ్ లో ప్రయాణం చేసి మన కాలి గోటి నుండి తల వరకు ప్రయాణం చేసి శరీరంలో అడల్ట్స్ లో 33 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. ఈ 33 ట్రిలియన్ సెల్స్, ఎవ్రీ సెల్స్ నీడ్స్ ఎనర్జీ. ప్రతి సెల్కి ఏం కావాలా? ఎనర్జీ కావాలి. అందుకనే ఇది వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నటువంటి రూమే ఒక సెల్ అనుకుందాం, లేదా మీరున్నటువంటి రూమే ఒక సెల్ అనుకుందాం. మీ రూమ్ లోకి మీరు ఎలా వెళ్ళారు? ఆ తాళం డోర్కి కీ ఉంటుంది కదా, ఆ కీ ఉంటే లాక్ ఓపెన్ చేసుకొని వెళ్ళగలిగారు. ఒకవేళ మీకు తాళం మీ దగ్గర లేదనుకోండి, మీ ఇంట్లోకి మీరు వెళ్ళగలరా? వెళ్ళలేరు. అదేవిధంగా బ్లడ్ లో ఉన్నటువంటి షుగర్ని సెల్ లోపలికి పంపించాలంటే మన ఇంటికి డోర్ ఎలానో సెల్కి రిసెప్టార్స్ అని ఉంటాయి. ఆ రిసెప్టార్స్ ఓపెన్ కావాలి. ఆ రిసెప్టార్స్ ఓపెన్ కావాలంటే తాళం కావాలి. మన ఇంటికి ఓపెన్ చేసిన తాళం, ఆ తాళం ఎవరి చేతిలో ఉంటుందంటే ఇన్సులిన్ చేతిలో ఉంటుందని అనుకోండి. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? బ్లడ్ తో పాటు ప్రయాణం చేసి, ఇప్పుడు ఈ రూమే సెల్ అనుకున్నాం, ఒక సెల్, ఒక కణం. ఇప్పుడు చూడండి, డోర్ వచ్చి కొడుతుంది, అమ్మా నీకు చక్కెర కావాలా అంటే నీకు ఈ రోజు ఎనర్జీ కావాలా అని. అప్పుడు సెల్కి అర్థమైపోతుంది, లోపల ఉన్నటువంటి సెల్కి అర్థమైపోయింది, ఓహో నాకు తిండి వచ్చింది. ఎవరొచ్చి తలుపు కొడితే అర్థమైంది? ఇన్సులిన్ వచ్చి సెల్ దగ్గరకు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా సెల్కి అర్థమైపోతుంది, నాకు తిండి వచ్చింది అంటే గ్లూకోజ్ వచ్చిందని. అంటే ఐ మీన్ దాన్నే షుగర్ అంటున్నాను నేను. ఇప్పుడు వెళ్ళి రిసెప్టార్స్ ఓపెన్ చేసింది, అంటే డోర్లు ఓపెన్ చేసింది అనుకో. ఓపెన్ చేసిన వెంటనే బ్లడ్ లో ఉన్నటువంటి చక్కెరను సెల్ లోపలికి పంపిస్తుంది. సో ఇది ఒక రా మెటీరియల్. కేవలం షుగర్ ఇచ్చినంత మాత్రాన సెల్ దాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయలేదు. ఇప్పుడు నేను రోజు మీరు అన్నం తింటారండి, ఇక్కడ దాదాపు ఎంతమంది ఉన్నారు? 154 ఉన్నారు. ఏమంటే రోజు అన్నం తింటున్నారు కదా, నాకు వండే ఓపిక లేదు మీ అందరికీ, కాబట్టి నేను తలా 100 గ్రాములు రైస్ లేదా 150 గ్రామ్స్ ఆఫ్ రైస్ అంటే బియ్యాన్ని ఇస్తాను, ఈ బియ్యాన్ని బాగా నమిలి తినేయండి ఈ పూట కంటే, మీరు ఒప్పుకుంటారా? ఏమయ్యా బుద్ధుందా చేసిరెడ్డి? రైసే అన్నం కాదన్నం, కానీ వండుకోకుండా ఎలా అయ్యా తింటాము అంటారు. సేమ్ అదే విధంగానే సెల్లు కేవలం గ్లూకోజ్ ఇచ్చినంత మాత్రాన, అంటే షుగర్ ఇచ్చినంత మాత్రాన దాని శక్తిగా మార్చుకోలేదు. మీకు నేను బియ్యం ఇస్తే మీరు వండాలంటే ఏం కావాలి? మీకు వాటర్ కావాలి, ఎసరు కావాలి కదా. సో వాటర్ ఇచ్చాను, మీ దగ్గర బియ్యం ఉంది, వండేస్తారా? వండలేరండి. దానికి ఏం కావాలా? మంట కావాలి, అంటే ఫైర్ కావాలి. ఇంట్లో అయితే గ్యాస్ ఉంటుంది లేదా కట్టెల పొయ్యి ఉంటుంది. మరి మీ శరీరంలో కూడా వాటర్ ఇచ్చారు సెల్కి, అదేవిధంగా ఈ ఇన్సులిన్ ఏమి ఇచ్చింది? వాటర్ ఇచ్చింది, గ్లూకోజ్ అంటే షుగర్ ఇచ్చింది. మరి ఆ రెండింటితో కెమికల్ చర్య జరిపి శక్తిగా మారుస్తుందా అంటే శక్తిగా మార్చలేదు. దానికి కూడా ఫైర్ కావాలి. మన ఇంట్లో ఏమో గ్యాస్, మరి ఒంట్లో అంటే మన బాడీలో మనం పీల్చుకునే గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్, ఈ ఆక్సిజన్ కూడా బ్లడ్ లో ఉంటుంది, దాన్ని కూడా తీసి సెల్కి అందిస్తారు. అంటే షుగరు, వాటరు, ఫైర్ కోసం ఆక్సిజన్, ఈ మూడింటిని సెల్ లోపలికి పంపిస్తారు. ఇలా మానవుని శరీరంలో ఉన్న 33 ట్రిలియన్ సెల్స్ కి, అంటే కోటాను కోట్ల సెల్స్ కి పంచుకుంటా వచ్చేస్తుంది. అంతా పంచిన తర్వాత ఇంకా ఏమైనా బ్లడ్ లో షుగర్ ఉందా అని చెక్ చేస్తారు. ఎందుకంటే భగవంతుడు ఒక మాట చెప్పాడు, హే ఇన్సులిన్, మనిషి అనేవాడు తిన్న తర్వాత బ్లడ్ లోకి షుగర్ వస్తుంది, అదే ఎనర్జీ. దాన్ని మనం శరీరంలో ఉన్న అన్ని సెల్స్ కు నువ్వు పంచాలి. పనిచేసిన తర్వాత 4.5 గంటల లోపు పనిచేయాలి. ఆ తర్వాత 4.5 గంటల తర్వాత నువ్వు వచ్చి బ్లడ్ లో ఒకసారి చెక్ చేసుకో, ఇంకా ఏమైనా షుగర్ మిగిలిందా అని. ఒకవేళ కానీ షుగర్ కానీ ఉంటే అంటే
4.5 గంటల తర్వాత నువ్వు బ్లడ్ లో చెక్ చేస్తే ఎంత ఉంది అనేది చూసుకోవాలి అండి. ఇప్పుడు చూడండి, నేను ఏం తిన్నానో ఒకసారి ఈరోజు మీకు క్లియర్గా నేను చెప్తాను. ఉదయాన్నే నేను 4 ఇడ్లీలు తిన్నాను. ఎన్ని ఇడ్లీలు అంటే 4 ఇడ్లీలు. ఒక ఇడ్లీ లిటరల్ గా ఎంత షుగర్ని తీసుకెళ్తుంది? అది అవగాహన లేకపోవడం వల్లే ఏ తిండి ఎంత షుగర్ని పంపిస్తుందో తెలియకపోవడం వల్ల ఈరోజు మనకు తలనొప్పి వస్తాం. నేను 4 ఇడ్లీలు తినడం ద్వారా ఒక్కో ఇడ్లీ 2 స్పూన్ల చక్కెరను తీసుకెళ్తుందండి. 4 ఇడ్లీలు ఇంటూ 2 స్పూన్లు అంటే 8 స్పూన్ల చక్కెర నా బ్లడ్ లోకి వెళ్ళిపోయింది అరిగిన తర్వాత. ఆ తర్వాత నన్ను గద్వాల్లో ఈరోజు ఉన్నాను కాబట్టి మా లీడర్స్ వచ్చి ఒక కాఫీ తాగుతారు రండి సార్ అని. కాఫీలో చక్కెర, అందులో ఉన్నది అరిగిన తర్వాత అది కూడా చక్కెరగానే. ఇంతలో ఇంకొక లీడర్ వచ్చి 2 బిస్కెట్లు ఇచ్చాడు నంచుకోమని, పెద్ద పెద్ద ఉస్మానియా బిస్కెట్లు. ముంచుకొని తినండి సార్ చక్కగా ఉంటుంది. అది కూడా పిండి పదార్థమే, అది కూడా మళ్ళీ ఒక స్పూన్ అయింది. అలా కాఫీ ద్వారా ఒక స్పూన్, టీ ద్వారా ఒక స్పూన్ చక్కెర నా బ్లడ్ లోకి వెళ్ళింది. మధ్యాహ్నం ఏం తింటాను సార్? మధ్యాహ్నం నేను బ్రహ్మాండంగా హిమాలయ అనే హోటల్ ఉంది, అక్కడికి వెళ్ళి ఒక ఫుల్ మీల్స్ రైస్ తిన్నాను. మరి మీరు కూడా, వీఆర్ ఆల్ సౌత్ ఇండియన్స్, వీ లవ్ రైస్, రైట్? రైస్ లేకపోతే ముద్ద అనేది దిగదు మనందరికీ. మరి నేను మధ్యాహ్నం ఒక ఫుల్ మీల్స్ తిన్నాను. ఏ రకమైనటువంటి అన్నం తిన్నాను? గత 20 సంవత్సరాల క్రితం మా ఇంట్లో మా అమ్మ పెట్టినటువంటి దంపుడు బియ్యం తినలేదండి. ఈ రోజు నేను స్టైల్ అయిపోయింది. నా నోటికి అంటుకోకూడదు, చేతికి కరుసుకోకూడదు, కాబట్టి సోనా మసూరి రకం తిన్నాను. బహుశా మీరు అదే తినుంటారని నేను ఆశిస్తా ఉన్నాను. ఈ సోనా మసూరి రకం తినడం ద్వారా ఎంత రైస్ నా బ్లడ్ లోకి వెళ్ళి ఉంటుందో, ఎంత షుగర్ నా బ్లడ్ లోకి వెళ్ళి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. నేను కంపారిజన్ చేశాను. అమ్మ పెట్టినటువంటి బియ్యంలో, అంటే దంపుడు బియ్యంలో, ఆ రోజు లావు లావుగా ఉండేది, ఎర్రగా గీతలు ఉండేది. ఆ దంపుడు బియ్యంలో షుగర్ ఎంత ఉండేదో తెలుసా? అది ఎవరు చెప్తారంటే నాలాగా న్యూట్రిషన్ చదువుకున్నటువంటి వాళ్ళు మీకు చెప్తారు. ఒక బిస్కెట్ ప్యాకెట్ ను మనం తిన్న పదార్థంలో దాని మీద గ్లైసెమిక్ ఇండెక్స్ అని రాస్తారు, ఎంత ఉందని. సో మన మానవుని శరీరానికి 55% లోపల గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటే దాన్ని తినవచ్చు. అంతకన్నా ఎక్కువ ఉంటే మనం తినకూడదు, మంచిదిగా, తొందరగా షుగర్ వస్తుంది. అయితే ఆనాడు అమ్మ పెట్టినటువంటి బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ 55 ఉండేది. అది కూడా మా అమ్మ చదువుకోలేదు కాబట్టి ఆ బియ్యాన్ని వండేటప్పుడు గంజి వార్చేసేవారు, గంజి తీసి పక్కన పెట్టేవారు. దాంతో 55% ఉన్నటువంటి షుగర్ కాస్త 30కి వచ్చేది. దాన్ని తినేవాళ్ళు మరుసటి రోజు ఆ గంజి దాగి పొలానికి వెళ్ళేవారు. ఎవరికి కూడా షుగర్ ఉండేది కాదు మా ఊళ్ళో. ఈ రోజు అక్కడ కూడా ప్యాషన్ అయింది, అందరూ సోనా మసూరి రకాలు, సన్న రకాలకు వచ్చారు. ఈరోజు ఇంటింటికి షుగర్ పేషెంట్ అక్కడ కూడా వచ్చాడు, అది వేరే కథ. ఇవాళ నేనేం చేసి, మనం అందరం వెళ్ళి మధ్యాహ్నం అందరం తిన్నది సోనా మసూరి రకం తిన్నాం. దీనిలో షుగర్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది? దాన్నే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు, జిఐ నంబర్ 79% ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మరి 79% అంటే దాదాపు 80% షుగర్ ఉన్నటువంటి బియ్యాన్ని తిని షుగర్ రాకూడదు అంటే ఎట్లా, ఎందుకు రాదు? వదల బొమ్మాలి నిన్ను నేను వదలానే వస్తుంది ఏదో ఒక సంవత్సరంలో. చూడండి, నేను 79% ఉన్నటువంటి బియ్యాన్ని నేను తినడం ద్వారా, అంటే రైస్ ని నేను మధ్యాహ్నం తిన్నాను భోజనం, 10 స్పూన్స్ వచ్చింది నా బాడీలో. సాయంత్రం ఇప్పుడేం తినుంటాను, మళ్ళీ రైసే తిన్నాను. మేబీ కొంతమంది అంటారు నేను రైస్ తినలేదు, చపాతీ తిన్నాను. గురుగారు, రైసే తినండి బెటర్. రైస్ కన్నా చపాతీలో ఇంకొక 2% ఎక్కువ ఉంటుంది గ్లూటెన్ ఫామ్ లో. రైట్. సో కాబట్టి నార్త్ ఇండియన్స్ కి ఎవరికి షుగర్ లేదా? అది కామన్ అనమాట. అక్కడ వాళ్ళని రైస్ తినమంటారు, ఇక్కడ వాళ్ళని చపాతీలు తినమని చెప్తారు. ఏనిహో రైసే బెటర్ కాబట్టి ఎంత తినాలని మనం చివరిలో మాట్లాడదాం. రాత్రి కూడా ఒక 10 వెళ్ళింది. ఇప్పటి వరకు ఎంత వెళ్ళాయి సార్? ఉదయము 8 స్పూన్లు టిఫిన్ ద్వారా, కాఫీ ద్వారా ఒక స్పూను, బ్రేక్, మళ్ళీ తర్వాత బిస్కెట్ల ద్వారా ఒకటి, అంటే 10 స్పూన్లు అక్కడికి వెళ్ళింది. మధ్యాహ్నం 10, సాయంత్రం 10, టోటల్గా ఎంత అయిందండి? 30 స్పూన్లు వెళ్ళింది. ఒక స్పూన్ అంటే ఎంత? 5 గ్రాములు. టోటల్గా 30 స్పూన్లు అంటే 30 × 5 గ్రాములు, 150 గ్రాములు నా బ్లడ్ లోకి వచ్చింది.
ఇప్పుడు 150 గ్రాముల చక్కెరను పట్టుకొని నా బాడీలో ఉన్నటువంటి ఇన్సులిన్, బ్లడ్ లో ఉన్న ఇన్సులిన్ శరీరంలో ఉన్న అన్ని సెల్స్ కి పనిచేసింది. పంచిన తర్వాత భగవంతుడు ఏమన్నాను, 4.9 లీటర్స్ ఉన్నటువంటి మన బ్లడ్ లో, అంటే 5 లీటర్ల బ్లడ్ లో శరీరానికంతా షుగర్ ని పంచిన తర్వాత కేవలం 4 గ్రాములకు మించి షుగర్ ఉండకూడదు అని చెప్పాడు. ఇప్పుడు అంతా పంచిన తర్వాత చెక్ చేసింది, ఇంకా ఏమైనా షుగర్ మిగిలిపోయిందా అని. నా బాడీ నాకెట్లా శారీరక శ్రమ లేదు కాబట్టి, చెమట పట్టేది లేదు కాబట్టి, కేవలం పాఠాలు చెప్పి ఏసీల్లో పాఠాలు చెప్పడమే నా పని. కాబట్టి నా శరీరం 100 గ్రాములు వాడుతుంది, 50 గ్రాముల షుగర్ అట్లే బ్లడ్ లో మిగిలిపోయింది. భగవంతుడు ఏం చెప్పాడు, కేవలం 5 లీటర్ల బ్లడ్ లో 4 గ్రాముల షుగర్ మాత్రమే ఉండాలన్నాడు. 4.5 గంటల తర్వాత చెక్ చేస్తే ఇప్పుడు 100 గ్రామ్స్ నా బాడీ వాడుకుంది, ఇంకా 50 గ్రాములు బ్లడ్ లోనే మిగిలిపోయింది. ఇది ప్రమాదం. ఇన్సులిన్ మనిషి అనేవాడు తిన్న తర్వాత వచ్చినటువంటి చక్కెరని శరీరానికి అంతా పంచిన తర్వాత 4.5 గంటల తర్వాత చెక్ చేస్తే 4 గ్రాములు మాత్రమే ఉండాలి, అంటే 1 స్పూన్ కన్నా తక్కువ ఉండాలి. కానీ ఇప్పుడేమో 50 గ్రాములు ఉంది, అంటే దాని అర్థం 10 రెట్లు ఎక్కువ ఉంది. ఇప్పుడు అది ప్రమాదం కాబట్టి ఆ మిగిలినటువంటి చక్కెరని తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టి జాగ్రత్తగా దాచిపెట్టు అన్నాడు భగవంతుడు. ఎక్కడ దాచిపెట్టమన్నాడు? స్టోర్ రూమ్ లో దాచిపెట్టమన్నాడు. సార్ మీ ఇంట్లో కర్రీస్ మిగిలాయి, ఎక్కడ దాచిపెడతారు? ఆడపడుచులు చక్కగా తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెడతారు. మరి మీ ఒంట్లో, మీ బ్లడ్ లో షుగర్ మిగిలితే, మీ శరీరం వాడుకోకుండా మిగిలిపోతే ఆ షుగర్ని ఎక్కడ దాచిపెట్టాలి? భగవంతుడు అప్పుడు స్టోర్ రూమ్ అయినటువంటి లివర్ లో దాచిపెట్టమన్నాడు. సో మన ఒంట్లో స్టోర్ రూమ్ ఏది? లివర్. ఇప్పుడు లివర్ దగ్గరికి వెళ్తాది ఇన్సులిన్ తల్లి, అమ్మ తల్లి అని 150 గ్రాముల షుగర్ను పంపించాడు. 100 గ్రాములు వీడి శరీరం అంతా తీసుకుంది, ఇంకా 50 గ్రాములు మిగిలిపోయింది. ఈ 50 గ్రాములు బ్లడ్ లో ఉంటే ప్రమాదకరం, నీకు తెలుసు కదా. ఈ 50 గ్రాములు నీ దగ్గర దాచిపెట్టుకుంటావా అని అడుగుతుంది. మరి దీని సైన్స్ పరిభాషలో చెప్పాలంటే గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా మార్చి తీసుకెళ్లి లివర్ లో డిపాజిట్ చేసింది అంటారు. అంత పెద్ద సైన్స్ వద్దు. చక్కెర మిగిలింది, ఈ చక్కెరని తీసుకెళ్లి లివర్ లో కొవ్వు రూపంలో మార్చి డిపాజిట్ చేసింది ఇన్సులిన్. లివర్ కూడా కమాన్ అని చెప్పి అంతా తీసి తన దగ్గర పెట్టుకుంది. మొదటి రోజు అట్ అయిపోయింది. రెండో రోజు నేను ఉదయాన్నే ఈ రోజు ఇడ్లీలు తిన్నాను, రేపు దోశలు తింటాను, లేకపోతే చపాతీలు తింటాను. తినకుండా అయితే ఆపను కదా. రేపు కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం టీలు, కాఫీలు, భోజనాలు అన్నీ అయినాయి. రేపు కూడా 150 గ్రాములు వచ్చింది అనుకున్నాం. మరి నా పని అయితే రేపేమి, ఈ రోజు పాఠాలు చెప్పాను, రేపు కూడా పాఠాలే చెప్తాను. అంతేగాని మళ్ళీ పొలంలోకి వెళ్ళి పని చేయను కదా నేను. పని సేమ్, కానీ తిండి మాత్రం 150 గ్రామ్స్ పంపించాను. నా శరీరం 100 గ్రామ్స్ వాడుకుంది, మళ్ళీ 50 గ్రాములు మిగిలింది. ఈ 50 గ్రాములు తీసుకెళ్లి లివర్ దగ్గర డిపాజిట్ చేసింది. మరి ఇంతకీ మన లివర్ కెపాసిటీ ఎంత తన దగ్గర గ్లూకోజ్ రూపంలో, గ్లైకోజన్ రిజర్వ్ రూపంలో, దాన్ని కొవ్వు రూపంలో ఎంత పెట్టుకోగలదు అంటే, వాస్తవంగా చెప్పాలంటే 100 గ్రాముల వరకు పెట్టుకోవడం శ్రేష్టకరం. కానీ మనం ఎక్కువ ఫోర్స్ చేసి పెడితే 500 గ్రాముల వరకు తీసుకోగలరు, అంటే 1/2 కేజీ తీసుకుంటారు. మీరు రోజు 50 గ్రాములు ఎక్స్ట్రా పంపించారు అనుకుందాం. నేనే రోజు 50 గ్రాములు పంపించాను. ఎన్ని రోజుల్లో నా లివర్ నిండిపోతుంది? నా ఉద్దేశం రోజు 50 గ్రాములు వస్తుందని కదా. ఒక రోజు 10 గ్రాములు రావచ్చు, ఒక రోజు 70 రావచ్చు. మరి ఎన్ని రోజుల్లో నా లివర్ నిండిపోతుంది? 500 గ్రామ్స్ అంటే 1/2 కేజీ అంటే 500 గ్రామ్స్. డైలీ 50 గ్రామ్స్ వస్తే ఎన్ని రోజుల్లో సార్? 10 days లో నిండిపోతుంది. అంతే కదా. 10 × 50 500 గ్రామ్స్ అంటే 1/2 కేజీ. మరి 11వ రోజు నేను తిన్నా సార్. 11వ రోజు మంచిగా పార్టీ ఇచ్చారు ఫ్రెండ్స్. ఆ రోజు కాస్త ఎక్కువే తిన్నాను, 75 గ్రాములు వచ్చింది. ఈ 75 గ్రాములు వచ్చిన తర్వాత రోజు 50 గ్రాములు మిగిలేది, శరీరం అంతా పనిచేసి వచ్చిన తర్వాత 75 గ్రాములు మిగిలిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు లివర్ దగ్గరికి తీసుకెళ్తారు. ఇన్సులిన్ తల్లి వెళ్ళి లివర్ తల్లిని అడుగుతుంది, అమ్మ ఈ ఎదవ ఈ రోజు మరింత కక్కుతి పడి రోజు 50 గ్రాములు మిగిలేది, ఈ రోజు కాస్త 75 గ్రాములు మిగిలింది, దీన్ని నీకు దగ్గర దాచిపెట్టుకుంటావా అని అడుగుతుంది. అప్పుడు వస్తాడు లివర్ కోపం, తెచ్చే నీకు బుద్ధి లేదు,
తినే ఆ ఎదవ జేసీ గాడికి బుద్ధి లేదు. పోమ్మా నా లివర్ మొత్తం నిండిపోయింది, ఇక నా దగ్గర ప్లేస్ లేదు, నువ్వు ఇంకెక్కడైనా దాచిపెట్టుకో అంటది. ఇప్పుడు ఏం చేయాలా? అప్పుడు భగవంతుడు హే ఇన్సులిన్, శరీరంలో ఉన్న అన్ని సెల్స్ కు పంచిన తర్వాత ఏమైనా షుగర్ మిగిలితే 4:30 గంటల తర్వాత ఉండకూడదని చెప్పాను కాబట్టి లివర్ లో పెట్టమన్నాను. లివర్ కూడా నిండిపోతే తీసుకెళ్లి మజిల్స్ లో దాచిపెట్టు అని చెప్తాడు. అంటే కండరాలు పుట్టినప్పుడు 4.5 కేజీ 3.5 కేజీ బరువుతో పుట్టినటువంటి నేను గత 42 సంవత్సరాలుగా తిని 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 శరీరం ఎంతైతే షుగర్ వాడుకుంది, మిగిలింది నాకు ఒళ్ళు రావడం మొదలెట్టింది. ఇలా 42 ఇయర్స్ గడుస్తా ఉంది. కొంతమందిలో మెటబాలిజం స్లో అయితే ఇంకా ముందే షుగర్ వస్తుంది, అది వేరే కథ. సో 42 ఇయర్స్ అయింది. మొన్ననే పండగ వచ్చింది, మనందరికీ తెలుసు. ఈ దసరా సెలవుల్లో చక్కగా నన్నెవరు మీటింగ్లకు పిలవట్లేదు, ఇంట్లో కూర్చొని టీవీలు చూసుకుంటూ చక్కగా తింటా ఉన్నాను. టైం పాస్ కాక పాస్ చేస్తా తింటా ఉన్నాను. ఏం పాస్ చేస్తున్నాను? తిండి పాస్ చేస్తున్నాను. మరి ఎక్కువ తిండి తింటా ఉన్నాను. తిన్నటువంటి తిండి అరిగిన తర్వాత ఏమవుతుంది? షుగర్ అవుతుంది. ఎందుకంటే పిండి వంటలు ఎక్కువ తింటున్నాను. నా బ్లడ్ లోకి షుగర్ వచ్చింది. షుగర్ వచ్చిన వెంటనే దీని డ్యూటీ ఏంది? ఇన్సులిన్ డ్యూటీ. పట్టుకొని ఇంటింటికి పోయి పంచడం, అంటే ప్రతి సెల్కి పంచడం. ఇప్పుడు మీ రూమే ఒక సెల్ అనుకుందాం, వచ్చి తలుపు కొట్టింది. అమ్మా నీకు చక్కెర కావాలా, అంటే ఈ రోజు నీకు ఫుడ్ కావాలా, నీకు ఈ రోజు శక్తి కావాలా అని ఎప్పుడైతే తలుపు కొట్టి అడిగిందో లోపల నుంచి సెల్ ఒక సమాధానం చెప్తుంది. అమ్మా 4 రోజుల క్రితం నువ్వు ఇచ్చినటువంటి చక్కెరే నా దగ్గర కొవ్వు రూపంలో మునిగిపోతా ఉంది. ఎందుకంటే మనవాడు పండగ వచ్చింది వీడికి, గత వారం రోజుల నుంచి ఎక్కడా వెళ్ళి పాఠాలు చెప్పట్లేదు. ఒకటి ఏం చేస్తున్నాడు? పాఠాలు అనేది చెప్పట్లేదు మనవాడు. కనీసం ఇంట్లో పొద్దున్న లేచి వాకింగ్కి వెళ్ళట్లేదు, జాగింగ్కి వెళ్ళట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు. ఇంట్లో కూర్చొని వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ వండినటువంటి వంటలు తిని టైంపాస్ చేస్తా ఉన్నాడు. నాకొద్దు తల్లి, పక్కింటి సెల్లికి ఏమైనా కావాలేమో ఇచ్చిపో అంటారు. పక్కింటి సెల్ వెళ్ళి తలుపు కొడితే ఇన్సులిన్ వెళ్ళి తలుపు కొడతారు. అమ్మ నీకేమైనా చక్కెర కావాలా, గ్లూకోజ్ కావాలని అడిగింది. అప్పుడు పక్కింటి సెల్ ఏమంటుంది తెలుసా? నాకు కూడా వద్దు తల్లి, ఎందుకంటే మనోడు ఎక్సర్సైజ్ చేయట్లేదు, వాకింగ్ చేయట్లేదు. ఆఖరికి వీడు కనీసం ఇంట్లో డూప్లెక్స్ ఇల్లు కట్టుకున్నాడు. ఈ డూప్లెక్స్ ఇల్లులోనైనా కనీసం కింద నుంచి పైకి స్టెప్స్ మీద నడుస్తాడా? నా దగ్గర ఉన్న చక్కెర నన్న ఖాళీ చేద్దాం అనుకుంటున్నా, కానీ ఈ ఎదవ నడవట్లేదు. ఎలివేటర్ వాడుతున్నాడు, అంటే లిఫ్ట్ వాడుతున్నాడు. కాబట్టి చెమటలు పట్టట్లేదు కాబట్టి నాకొద్దు తల్లి, నాకొద్దు, ఇంకెవరికి కావాలయ్యి అంట. కానీ నా శరీరంలో మొత్తం సెల్స్, సగం సెల్స్ వద్దంటాయి, సగం సెల్స్ తీసుకుంటాయి. ఏవి తీసుకుంటాయి? నా బ్రెయిన్ ఉంది, నేను పని చేసి నా చేయకపోయినా నా బ్రెయిన్ సెల్స్ కావాలి, షుగర్ కావాలి, కమాన్ తీసేసుకుంటాను. అదేవిధంగా నా హార్ట్ కొట్టుకోవాలి. నేను బెడ్ మీద పడుకున్నా గుండె కొట్టుకోవాలి, ఊపిరితిత్తులు గాలి పీల్చుకోవాలి. ఇవన్నీ ఎప్పటికప్పుడు ఇవన్నీ తీసుకుంటాయి. అంటే వైటల్ ఆర్గాన్స్ అన్ని తీసుకుంటాయి, మిగిలిన వద్దు అని చేతిలో. ఇప్పుడు రోజు మిగిలే విధంగా షుగర్ మిగిలింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? యథాతథంగా కండరాల దగ్గరికి వెళ్తాయి. కండరాలు కూడా చేతులు ఎత్తాయి. అసలు కనీసం వీడు ఎక్సర్సైజ్ కూడా చేయట్లేదు. గత కొన్నేళ్ల నుంచి నన్ను పెంచి పోషిస్తాను, నాకు ఇంకా వద్దు. ఇప్పటికే అర్థం కావట్లేదు. వీడికి ఆకలితో సంబంధం లేకుండా ఉదయం 8 నుంచి 10 లోపల టిఫిన్ తినేస్తాడు, మధ్యాహ్నం 12 నుంచి 4 లోపల లంచ్ చేసేస్తాడు. అర్ధరాత్రి అపరాత్రి టైం చూసుకోకుండా మనవాడు ఇంట్లో వాడికి ఇష్టమైనటువంటి మటనో చికెనో లేకపోతే పిండి వంటలో ఉంటే తినేస్తా ఉంటాడు. కనీసం వీళ్ళ పెద్దలు కూడా వీడికి అరే ఆకలి అయితే అన్నం తినరా అని నేర్పించట్లేదు, టైం అయింది తినరా అని నేర్పించడం వల్ల టైం చూసుకొని తినేస్తా అన్నాడు. వీడిని మార్చడం మన వల్ల కాదు. అయినా బ్రతికించడం నీ డ్యూటీ కాబట్టి ఒక పని చేయి,
వచ్చిన చక్కెరనంతా బట్టి శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు పంచిన తర్వాత లివర్ నిండిపోయింది కాబట్టి కండరాల దగ్గరికి వెళ్ళావు, కండరాలు కూడా నిండిపోయింది. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. మగవాడైతే వాడి పొట్ట చుట్టూ నేను కొవ్వు సంచులను ఏర్పాటు చేశాను. ఆడవాళ్ళైతే వెనకాల సీట్స్ తొడల్లో కొవ్వు సంచులు నేను ఏర్పాటు చేశాను. నువ్వు ఒక పని చేయి, ఈ జేసీ గాడి శరీరం ఎంతైతే వాడుకుందో అంత వాడుకొని మిగిలినటువంటి చక్కెరని, వీడు మగవాడు కాబట్టి వచ్చిన చక్కెరనంతా కొవ్వుగా మార్చి తీసుకెళ్లి వాడి పొట్ట చుట్టూ అని చెప్పుకుంది. అప్పుడు నా పొట్ట చుట్టూ వచ్చిన షుగర్ నేను వాడుకున్నాను, మిగిలిందంతా కొవ్వుగా మార్చి నా పొట్ట చుట్టూ దొయ్యడం మొదలెట్టింది. చిన్నగా నాకు పొట్ట రావడం స్టార్ట్ అయింది. నాకే కాదు, మన మగ మహారాయుళ్ళందరికీ పొట్టలు రావడం స్టార్ట్ అవుతుంది. మనందరం ఏమనుకుంటాం, ఏ మగాడన్నాక మీసం పొట్ట కామన్ అనుకుంటాం. పొట్ట కాదు సార్, రోజు మనం తీసుకునే ఎక్స్ట్రా షుగర్. ఈ ఎక్స్ట్రా షుగర్ తీసుకోవడం ద్వారా శరీరం ఎంత అయితే వాడుకుందో అంత వాడుకుంటుంది, మిగిలిన దాన్ని ఫ్యాట్ గా కన్వర్ట్ చేసి తీసుకెళ్లి పొట్ట సంచ, మగవాడికి పొట్ట చుట్టూ కొవ్వు సంచులు ఉంటాయి కాబట్టి అక్కడ పడేస్తుంది. దీంతో చిన్నగా 3 నెలలు గర్భవతులు అవుతాం మనం. అది చిన్నగా పెరుగుతూ ఉంటుంది, మనం మాత్రం తిండి ఆపం. 3 నెలల నుంచి 6 నెలలు 9 నెలలు అయినా కానీ మనం తింటూనే ఉంటాం. 4 ఇడ్లీలు తినేవాడు 2 ఇడ్లీలు తిన్నామని అనుకోమన్నమాట. మనం తగ్గేదేలా తింటుంటాం, పొట్ట పెరగతానే ఉంటుంది. ఆడవాళ్ళకైతే వెనకాల సీట్స్ సైజ్ పెరిగిపోతుంది, వాళ్ళకి సైజు పెరుగుతా వచ్చేస్తుంది. ఇలా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు సార్, ఏకంగా నిన్ను నన్ను బ్రతికించడం కోసం 12 ఏళ్ల పాటు ఇన్సులిన్ పోరాటం చేసి వచ్చిన ఎక్స్ట్రా షుగర్ శరీరం ఎంతైతే వాడుకుంటుందో అంత వాడుకుంటుంది, మిగిలిన దాన్ని కన్వర్ట్ చేసి ఈ యొక్క పొట్ట చుట్టూ దోయడం, ఆడవాళ్ళకైతే వెనకాల సీట్స్ థైస్ లో ప్రయోగం చేస్తారు. అయినా అప్పటికి మనం మారం. కొద్ది రోజుల తర్వాత షుగర్ లెవెల్స్ ఏమో రోజు రోజుకి పెరుగుతూ ఉంటాయి. ఇన్సులిన్ ఏమో 40 యూనిట్లు డైలీ ఉంటుంది. వాటి డ్యూటీ ఏంది, వచ్చినటువంటి చక్కెరని 4.5 గంటల్లో ఖాళీ చేయాలి. ఆ తర్వాత ఎక్కువ ఉంటే మనకు సింప్టమ్స్ వచ్చేస్తాయి. ఇలా అవుతూ అవుతూ 12 ఏళ్ళు అయితేనా మనం తింటూనే ఉంటాం. 12 ఏళ్ళ తర్వాత ఇక షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. ఈ షుగర్ లెవెల్స్ పట్టుకొని శరీరం అంతా పంచిన తర్వాత కన్వర్ట్ చేసి కొవ్వు సంచుల దగ్గరికి వెళ్తే పొట్ట కూడా చేతులు ఎత్తదు. ఐఎమ్ సారీ, ఐఎమ్ ఫుల్. ఇప్పటికే 9 నెలల గర్భవతులైనా ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు భగవంతుడు తల ఇట్లా కొట్టుకొని, ఈ జన్మకు వీడిని మనిషి అనేవాడిని మార్చలేము, ఒక పని చేయి ఇన్సులిన్. వచ్చిన చక్కెరనంతా శరీరానికి పంచిన తర్వాత అన్ని రకాల స్టోరేజ్ ఆర్గాన్స్ నిండిపోయాయి. ఇక నువ్వు చేయగలిగింది ఒకటే, వచ్చిన చక్కెరనంతా కొవ్వుగా మార్చి శరీరంలో తొయ్యి. నీకు ఓపిక లేకపోతే బ్లడ్ లోనే కొవ్వుగా చేసి తోసాయి. రేపు పొద్దున వీడికి హార్ట్ అటాక్ వచ్చిపోతే పోతాడు, కానీ ఈ రోజుకు వీడు చావకూడదు అని చెప్పి భగవంతుడు 6వ డ్యూటీని అన్నారు. ఈ డ్యూటీని చేయడానికి 40 యూనిట్ల ఇన్సులిన్ ఉంటుంది, 80 బస్తాల చక్కెర ఉంటుంది. ఇంకొక విధంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, 40 యూనిట్ల ఇన్సులిన్ 80 యూనిట్ల షుగర్ ఉంటుంది. దాని మరో విధంగా చెప్పాలంటే 40 మంది కూలీలు ఉంటారు, 80 బస్తాల చక్కెర ఉంటుంది అనుకుందాం. ఎంతసేపులో ఖాళీ చేయాలి? శరీరం అంతా వాడుకున్నాక 4.5 గంటల్లో బ్లడ్ లో ఇంకా షుగర్ ఉండకూడదు, 4 గ్రాములకు మించి ఉండకూడదు. కానీ వీటి వల్ల కాదు, ఎందుకంటే శరీరం అంతా మొత్తం బ్లడ్ లోనే ఉండిపోవడం వల్ల కొన్ని వైటల్ ఆర్గాన్స్ తీసుకుంటుంది కాబట్టి మిగతా దాన్నంతా షుగర్ ని ఫ్యాట్ గా మార్చి శరీరంలో తోయడానికి 8 గంటల టైం పడుతుంది. ఎన్ని గంటలండి? 8 అవర్స్ పడుతుంది. 4.5 గంటల తర్వాత మీకు సిమ్టమ్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే 4.5 అవర్లో ఖాళీ అయిపోవాలి కదా, ఖాళీ చేయలేని పరిస్థితి వచ్చింది. దాంతో మీకు ఏదో జరిగిపోతుంది నా బాడీలో అని చెప్పి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ గారు బ్లడ్ చెక్ చేసుకొని రమ్మని చెప్తారు. ల్యాబ్లోకి వెళ్ళి చెక్ చేస్తే అంతకుముందు మీ ఇంట్లో ఎవరికి షుగర్ లేదు, మీకు కూడా షుగర్ లేదని మీరు అనుకుంటారు, కానీ ఏదో జరుగుతుందని ఫీలింగ్తో వెళ్ళి చెక్ చేపిస్తే షుగర్ చూసి షాక్ అవుతారు. 400 500 ఉంటుంది స్టార్టింగ్లో. ఎందుకంటే అప్పటి వరకు షుగర్ లేదు కదా అని మీరు ఏమారారు. ఎప్పుడైతే ఆ రిపోర్ట్ చూసుకున్నారో మర్చిపోయింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. డాక్టర్ గారు, అయ్యా ఇంత షుగర్ ఉంది ఏంటయ్యా, ఇమీడియట్ గా నేను గోళీలు రాస్తున్నా అంటే టాబ్లెట్లు రాస్తున్నా, రాసుకో అని చెప్తాను. ఆ టాబ్లెట్లు మెట్ఫార్మిన్ అనే మందు ఇస్తాడు బేసిక్ గా. అది ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క పేరుతో ఉంటది. దాన్ని మీరు తీసుకొని భయపడుతూ వచ్చిందే టాబ్లెట్ వేయడం మొదలెడతారు. 3 రోజులు 4 రోజులు వాడిన తర్వాత
మళ్ళీ డాక్టర్ గారు ఒకసారి రమ్మంటాడు. ఎందుకంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయిందా లేదా, లేదంటే కొద్ది రోజుల పాటు ఇన్సులిన్ పెట్టాలా. ఈసారి చెక్ చేస్తే ఆశ్చర్యం ఏంటంటే సార్, 4 రోజులు వాడుకున్న తర్వాత మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే బ్లడ్ టెస్ట్ మళ్ళీ ల్యాబ్‌కి పంపిస్తాడు, చెక్ చేస్తాడు. చెక్ చేస్తే డాక్టర్ దగ్గరికి పోకముందే ల్యాబ్ వోడిని అడుగుతారు. ఎంత ఉంది ఇప్పుడు షుగర్ అని. ఏం లేదయ్యా 100కి వచ్చిందంటే, అబ్బా! మా డాక్టర్ గారు ఎంత గొప్ప మందిచ్చాడో. నా షుగర్ కంట్రోల్‌కి వచ్చింది. 400 ఉన్న షుగర్ ఎంతకొచ్చింది? 100కి వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక జీవితాంతం ఆ టాబ్లెట్లు వేసుకుంటూ ముందుకెళ్తాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ షుగరు 4 రోజుల క్రితం మీరు ఎళ్ళిన రోజు డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు 300 400 500 ఉంది. కేవలం 4 రోజుల్లో ఆయన ఇచ్చినటువంటి గోలి టాబ్లెట్ ఎలా షుగర్‌ని తగ్గించింది? ఎవరైనా చెప్పగలరా? తెలిస్తే మళ్ళీ మీరు గోలి వేసుకోండి. షుగర్ ఏమైంది అంటే అందరూ అనుకుంటారు షుగర్‌ని కంట్రోల్ చేసిందని. ఏ విధంగా కంట్రోల్ చేసింది? ఇంతకీ బాడీలో షుగర్ ఉందా లేదా? బ్లడ్‌లో షుగర్ లేదని మీరు బ్లడ్ చెక్ చేస్తే ఉంది. మరి ఏమైంది ఆ షుగరు? యూరిన్ ద్వారా బ్లడ్‌లో ఉన్నటువంటి షుగర్‌ని మొత్తాన్ని యూరిన్ ద్వారా, టాయిలెట్ ద్వారా బయటికి పంపించిందా? ఆ ఛాన్స్ లేదు. ఇంకొకటి, ఉన్న బ్లడ్‌లో ఉన్నటువంటి షుగర్‌ని అంతా తినేసిందా అంటే తినడానికి అవయవం కాదు. మరి ఏం జరిగి ఉంటది సార్? ఏమీ జరగలేదు సార్. మీ ఒంట్లో ఉన్నటువంటి షుగర్ మీ ఒంట్లోనే ఉంది. బ్లడ్‌లో మాత్రం లేదు. ఏం జరగలే. లాస్ట్‌లో భగవంతుడు ఆరో డ్యూటీ చెప్పాడు. ఏ డ్యూటీ అది? వచ్చిన చక్కెరనంతా బట్టి కొవ్వుగా మార్చి శరీరంలో ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ దొయ్యమంటాడు. లేదా ఓపిక లేకపోతే బ్లడ్‌లో కొవ్వుగా చేసి వదలమంటాడు. ఈ డ్యూటీ చేస్తా ఉంది ఇన్సులిన్. ఇప్పుడు మీరు డాక్టర్ టాబ్లెట్ ఇచ్చాడు. ఆ టైము 8 గంటలు అవుతా ఉంది కాబట్టి మీకు సింప్టమ్స్ వచ్చింది. మీరు డాక్టర్ దగ్గర టాబ్లెట్ వేయడం వల్ల 4 గంటల్లో పని పూర్తి అవుతాం. ఎట్లా? మీరేసుకున్న టాబ్లెట్ పోయి షేర్ ఖాన్‌తో మాట్లాడతారు సార్. ఎవడ్రా షేర్ ఖాను అని మీకు డౌట్ వస్తా ఉందేమో. షేర్ ఖాన్ ఎవడో కాదు సార్. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ అయినటువంటి ప్యాంక్రియాస్. సో షేర్ ఖాన్‌తో పోయి మాట్లాడుతది. ఒరేయ్ షేర్ ఖాన్ ప్యాంక్రియాస్, నువ్వు రోజు 40 మంది కూలీలను పంపిస్తా ఉన్నావు. నా బ్లడ్‌లో ఉన్నటువంటి చక్కెరని 4:30 గంటల్లో పూర్తి చేస్తానని నువ్వు నాకు మాట ఇచ్చావు. కానీ 4:30 గంటలో నువ్వు పంపించేటటువంటి కూలీలు అంటే నేను ఇక్కడ ఇన్సులిన్ కూలీలతో పోలుస్తాను. 40 యూనిట్ల ఇన్సులిన్ పంపిస్తున్నావు అంటే 40 మంది కూలీలను పంపిస్తున్నావు. నేనేమో తిండి ద్వారా 80 బస్తాల చక్కెరను పంపిస్తా ఉన్నాను. మరి ఆ 80 బస్తాల చక్కెరని 4:30 గంటల్లో ఖాళీ చేయాలి. కానీ మీ వాళ్ళు ఖాళీ చేయలేకపోతున్నారా భయ్. అందుకే నేను నీకు ఆర్డర్ వేస్తా ఉన్నా. 40 యూనిట్ల ఇన్సులిన్ కుదరదురా భయ్, 80 యూనిట్ల ఇన్సులిన్ పంపించు అని చెప్తాను. ఏది మీరు వేసుకున్న టాబ్లెట్. అంటే రోజు 40 మంది కూలీలు వస్తున్నారా, వాళ్ళు 8 గంటలు పని చేస్తున్నారు, నాకు సింప్టమ్స్ వస్తా ఉంది, కుదరదు. ఈ రోజు 80 మంది కూలీలు అంటే డబల్ ఇన్సులిన్ పంపించు అని చెప్తుంది ఆ టాబ్లెట్. అప్పుడు ప్యాంక్రియాస్ సచ్చిసెడి ఎక్కువ ఇన్సులిన్ డబల్ ఇన్సులిన్ పంపిస్తారు బ్లడ్‌లోకి. అప్పుడు ఏమవుతుంది సార్? రోజు 40 యూనిట్ల ఇన్సులిన్ ఉన్నప్పుడు 8 గంటలు పట్టింది పని చేయడానికి, మొత్తం కొవ్వుగా మార్చి చేయడానికి. 4:30 గంటలకు మీకు సింప్టమ్స్ వచ్చింది. ఇప్పుడు ఏమైంది? మీ టాబ్లెట్ గట్టిగా మాట్లాడి దబాయించి ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేటట్టు చేసింది. దాంతో డబుల్ ఇన్సులిన్ వచ్చి కూర్చుంది. 40 మంది కూలీల బదులు 80 మంది వచ్చారు. పని ఎంతసేపులో అయిపోతుంది? 4 గంటల్లో వచ్చిన చక్కెరనంతా బట్టి కొవ్వుగా మార్చి శరీరంలో దోసపడేస్తారు. ఇక మీరు బ్లడ్ టెస్ట్ చేస్తే షుగర్ ఉంటుందా గురు? షుగర్ ఏ రూపంలో పోయింది? మీ బ్లడ్‌లో ఇప్పుడు షుగర్ లే. ఆ షుగర్ అంతా కొవ్వు రూపంలో మార్చి శరీరంలోకి మీరే దోసుకున్నారు. మీరు ఇన్సులిన్ పెంచారు. ఆ ఇన్సులిన్ పనేంటో తెలుసా? మన శరీరంలో అత్యంత ప్రమాదకారి షుగర్ కాదు, ఇన్సులిన్. ఆ ఇన్సులిన్ మీరు టాబ్లెట్ వేసి పెంచారు. ఆ పెంచిన ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే, ఒరే నానా, నువ్వు నాకు షుగర్ ఇస్తే మీ శరీరం వాడుకోకపోతే నేను కొవ్వుగా చేస్తూ వస్తానంటుంది. దీన్నే ఫ్యాట్ స్టోరేజింగ్ హార్మోన్ అంటారు. ఈ మాట ఎవరు మీకు చెప్పరు. బాడీలో ఇన్సులిన్ పెరిగితే కొవ్వు పెరుగుతుందనే మాట చెప్పరు ఎవరు. ఎందుకంటే అది వ్యాపారం కాబట్టి దాన్ని నేను మాట్లాడదలుచుకోవాలి. సో హార్మోన్, ఈ యొక్క ఇన్సులిన్ అనేది ఫ్యాట్ స్టోరేజింగ్ హార్మోన్ అంటారు. దీని అసలు పేరు అది. నువ్వు షుగర్ వాడుకోవా, ఎక్స్ట్రా పంపించావా, బిడ్డ నేను కొవ్వు చేసి శరీరంలో దోస్తానంటున్నారు. ఇప్పుడు కొవ్వు చేసి శరీరంలో దోసేసింది. మీరు మీ ఒంట్లో ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో టాబ్లెట్లు వేసుకొని మీ శరీరంలో కొవ్వును పెంచుకుంటా పోతే మీ శరీరం పనికొస్తుందా? ఒకసారి ఆలోచించండి మిత్రులారా. మరి దీనికి ఏంటి పరిష్కారం?
పరిష్కారం ఒకటే సార్. ఇది ఎంత ప్రమాదం అంటే ఒక 5 ఏళ్ల పాటు మీరు టాబ్లెట్ వేసుకున్నారనుకోండి, ఫస్ట్ శరీరంలో దోస్తా ఉంటది. కొద్ది రోజుల తర్వాత ఓపిక నశించి బ్లడ్ లోనే కొవ్వుగా చేసి వదిలేస్తారు. అప్పుడు కాంప్లికేషన్ స్టార్ట్. మీ రక్తనాళంలో కొవ్వు అడ్డుపడతా వస్తే రక్త ప్రసరణ సాఫీగా జరగకుండా బీపీ గిఫ్ట్ వస్తుంది. ఇప్పుడు బీపీ ఎలా వచ్చింది? మీరు టాబ్లెట్ వేసి ఇన్సులిన్ పెంచారు. ఆ ఇన్సులిన్ పని ఏం చేసింది? చక్కెర షుగర్ అంతా శరీరం వాడుకోకపోతే ఫ్యాట్ గా చేసి మీ రక్తనాళంలో వదిలింది. దాంతో ఫస్ట్ షుగర్, తర్వాత బీపీ గిఫ్ట్ వచ్చింది. మీరే బీపీ తెచ్చుకున్నారు. అంతటితో ఆగదు సార్. ఈ కొవ్వు అనేది మరింత మరింత పెరుగుతా రక్తనాళాల్లో పెరిగితే రక్తనాళం లైట్ గా మూసుకుపోయిందండి, మీకు ఒక 2 లక్షలు పట్టుకోరండి, స్టంట్ వేస్తామంటారు. స్టంట్ వేసే పరిస్థితికి ఎవరు తెచ్చారు? నువ్వు టాబ్లెట్ వేసి ఇన్సులిన్ పెంచావు. ఆ ఇన్సులిన్ డ్యూటీ ఏమి? నువ్వు వాడుకోకపోతే నేను ఫ్యాట్ గా చేస్తూ వస్తానంటది. అది దాని ధర్మం, దాని నైజం అది. సో ఇప్పుడు రక్తనాళం లైట్ గా మూసుకుపోతే స్టంట్ వేస్తారు సార్. పూర్తిగా కొద్ది రోజులు ఎక్కువ మూసుకుపోయింది అనుకోండి, బైపాస్ సర్జరీకి తీసుకెళ్తారు. అంటే మీ గుండెను వాళ్ళ చేతిలో పెట్టినట్టు. అదే కాదు సార్, కంటికెళ్లే నరాలు సన్నగా వెంట్రుక వాసంతా ఉంటాయి. పొర్రపాటున అందులో కొవ్వు చేరితే ఫస్ట్ వార్నింగ్ సైన్ వస్తుంది. ఆ కొవ్వు కొంచెం లైట్ గా అడ్డుపడడం వల్ల రక్త ప్రసరణ సాఫీగా జరగకుండా మస్కలు వస్తాయి కంటికి. ఈ కొవ్వు కానీ కంట్లో పెరిగింది అనుకోండి, అయ్యా గ్లకోమా అంటారు. కంట్లో కొవ్వు పెరిగితే గ్లకోమా అవుతుంది. దానికి కారణం ఎవరు? మీరు ఇన్సులిన్ పెంచారు, అది కొవ్వుని పెంచింది. ఎంతమంది కళ్ళు పోగొట్టుకున్నారో అంతటితో ఆగదు సార్. ఏకంగా కిడ్నీకి వెళ్ళే రక్తనాళాల్లో ఈ కొవ్వు అనేది అడ్డుపడతా వస్తే రక్త ప్రసరణ సాఫీగా జరగకుండా సెరం క్రియాటినిన్ లెవెల్స్ పెరుగుతా వస్తాయి. దాంతో కిడ్నీలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది. అదే కాదు సార్, ఆఖరికి మీ యొక్క రక్తనాళాల్లో కొవ్వు, ఈ యొక్క షుగర్, ఈ ఇన్సులిన్ పెరుగుతా వస్తే రక్తం మందం అవుతుంది. దానికని మళ్ళీ మీ డాక్టర్ సాబులు బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు. అది చివరి వరకు రక్త ప్రసరణ సాఫీగా జరగకుండా ఏదైనా ఒక చిన్న గాయం జరిగింది అనుకోండి, ఏదైనా తగిలితే గాయాలు ఇంకా మానవు, అది పుండ్లుగా మారి గ్యాంగ్రీన్లు అంటారు. ఫుట్ అల్సర్స్ వచ్చి కాళ్ళు తీసేసిన వాళ్ళు కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా. అలాంటి వాళ్ళు ఉంటే మాకు అప్పచెప్పండి, 4 నెలల్లో బాగా చేస్తాం. స్టాంప్ పేపర్ మీద రాసిస్తాను నేను కావాలంటే. అయితే కాళ్ళు వేళ్ళు తీసేసుకున్న వాళ్ళని చూస్తే బాధేస్తుంది. అంతటితో ఆగదు సార్. మీ లివర్లో మీరు 1/2 కేజీ దాచిపెట్టారు, ఆ 1/2 కేజీని మీరు వాడరు. మీ ఫ్రిడ్జ్ లో 1/2 కేజీ చికెనో మటనో ఈరోజు చేసి పెట్టారండి, దాన్ని 1 రోజో 2 రోజుల్లో వాడేయాలి. తిరిగి తీసుకోకుండా అలానే ఉంచి పెడితే, ఫ్రిడ్జే కదా అని ఉంచి పెడితే అది పాడవడమే కాకుండా పక్కనున్న వస్తువులన్నింటినీ కూడా పాడు చేస్తారు. సేమ్ అదే విధంగా మీరు 1/2 కేజీ కొవ్వు రూపంలో మీరు షుగర్ని దాచిపెట్టారు లివర్లో ఫస్ట్ స్టేజ్ లో, అది మీరు వాడలేదనుకోండి ఏమవుతుంది? ఫ్యాటీ లివర్ గా మారిపోతుంది. కంట్లో పెరిగితే గ్లకోమా అంటాం. అదేవిధంగా రక్తనాళాల్లో పెరిగితే స్టంట్లు వస్తాయి, బైపాస్ వస్తుంది. ఇక లివర్ లో పెరిగితే ఫ్యాటీ లివర్ వస్తుంది. మగవాడు 5 ఏళ్ల పాటు టాబ్లెట్లు వాడితే సంసారానికి పనికి రాకుండా అయిపోతాడు. ఇవన్నీ వాస్తవాలు, నిజాలు సార్. సో దాని వెనకాల వేరే ఇది ఉంది, మందుల కంపెనీల యొక్క ఆలోచనలు వేరు. ఒక మనిషిలో షుగర్ అనేది కానీ పెంచి పోషిస్తే, ఐ మీన్ ఇన్సులిన్ ని పెంచుకుంటా పోతే దాని పని ఏం చేస్తుంది? కొవ్వును పెంచుతా వస్తుంది. కొవ్వును పెంచుతా వస్తే మనిషి యొక్క శరీరం అంతా ఒక్కొక్క ఆర్గాన్ దెబ్బతింటా వస్తుంది. కంటితో వ్యాపారం, కిడ్నీలతో వ్యాపారం, లివర్తో వ్యాపారం, మీ పండుతో వ్యాపారం, అన్నింటితో వ్యాపారాలు స్టార్ట్ అవుతాయి. అది జరుగుతున్నటువంటి నైజం. ఇది నేను చెప్పడం కాదు, డాక్టర్ జేసన్ ఫంగ్ కానీ ఈ ప్రపంచంలో మనుషులు బాగుండాలని కోరుకునే వాళ్ళు చెప్పారు. మరి దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ ఏంటో తెలుసా సార్? ఒక మనిషికి షుగర్ రాకుండా ఉండాలంటే, ఒక మనిషికి బీపీ రాకుండా, హార్ట్ అటాక్స్ రాకుండా, కంటి సమస్యలు, కిడ్నీ సమస్యలు ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఒకటే పరిష్కారం. ఏంటా పరిష్కారం అంటే ఉపవాసాలు సార్. ఒక మనిషి జీవితాంతం హ్యాపీగా ఉండాలని, నిండు 100 ఏళ్ళు షుగర్, బీపీ, థైరాయిడ్, రకరకాల సమస్యల నుంచి, డిజార్డర్ నుంచి బయటపడాలంటే ఉపవాసం చేయాలి సార్. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద మెడిసిన్ ఏదంటే ఉపవాసాలు. మరి ఈరోజు ఎవరైనా ఉపవాసాలు చేస్తున్నారా?
ఈ మాట ఏ డాక్టర్ సాబు చెప్పరు. ఇది తింటే వస్తుందిరా బాబు, తిండిని కట్ చేస్తే ఎంత తినాలో అంత తింటే మీకు షుగర్ రాదని ఏ డాక్టర్ సాబు చెప్పట్లేదు. మీరు అనొచ్చు, మరి ఉపవాసం ఉంటే షుగర్ పోతుంది సార్. ఎస్ పోతుంది సార్. ఆల్రెడీ వచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. ఆల్రెడీ రాకుండా ఉన్న వాళ్ళు ఉపవాసం చేస్తే ఈజీగా పోతుంది. అసలు రాదు షుగర్ అనేది. ఎలా అనేది చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, సోమవారం నుంచి శుక్రవారం దాకా రోజు 3 పూటలు రైస్ తిన్నాను సార్. రోజు 50 గ్రాముల షుగర్ మిగిలింది, అది తీసుకుపోయి నా లివర్లో డిపాజిట్ చేసింది ఫస్ట్ లెవెల్లో. శనివారం రోజు నేను వెంకటేశ్వర స్వామి పేరు చెప్పి ఉదయం నుంచి సాయంత్రం వరకు తినలేదు సార్. మీ భక్తి ఏ దేవుడు అయితే అది, జీసస్ కావచ్చు, అల్లా కావచ్చు, పేరు చెప్పి మీరు తినలేదు. నా బ్రెయిన్ ఏం చేస్తుంది? నా బ్రెయిన్కి 24 గంటలు షుగర్ కావాలి, అంటే గ్లూకోజ్ కావాలి, లేకపోతే కోమాలో పోతుంది. కాబట్టి వెంటనే అడుగుతుంది బ్రెయిన్, ఒరే తమ్ముడు లివరు, ఈరోజు జేసీ గారు నాకు తిండి పెట్టలే, నీ దగ్గర వాడు రోజు 50 గ్రాములు దాచిపెట్టాడు గత వారం రోజుల నుంచి, ఐ మీన్ సోమవారం నుంచి శుక్రవారం దాకా. ఆ 300 గ్రాములు కరిగించి నాకు ఈరా బాబు, లేకపోతే నేను కోమాలో పెట్టేట్టున్నాను అని అడుగుతాను. నా హార్ట్ నేను 24 గంటలు కొట్టుకోవాలిగా, నా 7% వాటా నాకు అని అడుగుతాను. అలా వైటల్ ఆర్గాన్స్ అంతా లివర్ని డిమాండ్ చేసి తన దగ్గర ఉన్నటువంటి గ్లైకోజన్ ఫామ్ లో ఉన్నటువంటి షుగర్ని వాడేసుకుంటాం. అప్పుడు ఏమవుద్ది? ఈ వారం రోజులు నేను పెంచినటువంటి షుగర్, కొవ్వు రూపంలో ఉన్న షుగర్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ ప్రాసెస్ ఏమంటారంటే గ్లైకోజెనసిస్ అంటారు. దీన్ని మరో రకంగా చెప్పాలంటే ఫ్యాట్ మెటబాలిజం కన్వర్ట్ అవుతుంది బాడీ. అంటే మీరు తిండి పెట్టినప్పుడు మీ శరీరం లోపల కొవ్వు రూపంలో ఉన్నటువంటి షుగర్ని మీ శరీరమే కరిగించి వాడేసుకుంటారు. ఈ పని ఉపవాసాల్లో జరుగుతుంది. అందుకనే మీరు హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, ఏ మతం వాళ్ళైనా కావచ్చు, అన్ని మతాలు కూడా ఉపవాసాలు చేయమన్నాయి. కానీ దురదృష్టం ఇవాళ అందరూ కూడా సరిగ్గా ఉపవాసాలు చేయట్లేదు. ఒకవేళ ఉపవాసం చేయాలన్నా గ్లాస్ పాలు తాగేస్తున్నారు, లేకపోతే ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నారు. దీంతో కాదండి, మంచినీళ్ళు, మహా అంటే తేనె, నిమ్మరసం వరకు తీసుకోవచ్చు. అలా చేయగలిగితే మీ పిల్లలు రాబోయే రోజుల్లో మీ కళ్ళ ముందర వాళ్ళకి హార్ట్ అటాక్స్ రావు, వాళ్ళకి బీపీలు రావు, షుగర్లు రావు, ఒబేసిటీ కావు. ఈ మాట ఎవరు మీకు చెప్పరు. సరే పోనీ వాళ్ళే కొంచెం మంచిది కరెక్ట్ అనుకుందాం. ఒకసారి షుగర్ వచ్చినటువంటి పేషెంట్లు ఎక్కువ తింటారా? మనం అన్నాం షుగర్ అనేది తింటే వస్తుంది అని చెప్పి. ఏం తింటే వస్తుంది అంటే కార్బోహైడ్రేట్ తింటే వస్తుందని మీరు అందరూ చెప్పారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, షుగర్ ఉన్నవాడు ఎక్కువ తింటాడా, షుగర్ లేనివాడు ఎక్కువ తింటాడా? షుగర్ ఉన్నవాడే ఎక్కువ తింటాడు. దీనికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు వేసుకునే మందులు. వాళ్ళు వేసుకునే మందులు బాడీలో ఇన్సులిన్ పెంచేస్తాయి. ఇన్సులిన్ పని ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేనే షుగర్ పేషెంట్, పొద్దున్నే 4 ఇడ్లీలు తిన్నాను. తిన్న వెంటనే డాక్టర్ ఏం చెప్పాడు? తిన్న వెంటనే టాబ్లెట్ వేసుకో అన్నాడు. కాబట్టి తినిన వెంటనే టాబ్లెట్ వేసుకుంటాను. ఇప్పుడు నేను 4 ఇడ్లీలు తిని 40 గ్రాముల షుగర్ని నా బ్లడ్లోకి పంపించాను, అంటే ఎనర్జీని పంపించాను బ్లడ్లోకి. వెంటనే టాబ్లెట్ వేసుకున్నాను. ఈ టాబ్లెట్ పని ఏమి? ఇన్సులిన్ పంపిస్తాడు. ఇన్సులిన్ వచ్చి బ్లడ్లో ఉండి ఎక్కడ చక్కెర ఉందా అని చూసి పట్టుకొని దాన్ని ఫ్యాట్గా మార్చి శరీరంలో దోసేస్తాడు. ఇంకా బ్లడ్లో ఏమైనా శక్తి ఉంటుందా? ఉండదు. ఇంకా ఎనర్జీ అంతా ఫ్యాట్గా మారిపోయింది. మళ్ళీ నేను వంటింట్లో ఏముందా అని పోయి తిన్నాను. ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నారో తెలుసా? మిమ్మల్ని మరింత తినేటట్టు చేస్తాను. మీకు మందులు పెంచితే చాలు మీరు తిండి పెంచేస్తారు, లేకపోతే మీరు ఆకలి తట్టుకోలేరు. దాంతో ఇంకా మీ జీవితంలో మీ షుగర్ అనేది తగ్గదు. ఫస్ట్ ఒక టాబ్లెట్తో ప్రయాణం స్టార్ట్ అయిన మీ ప్రయాణం ఆ 1-2 టాబ్లెట్ అవుతుంది మా సోదర. అప్పటికన్నా ఆలోచించాలి కదా. చాలా మంది అమాయకంగా నాతో అంటారు, సార్ ఒకటే టాబ్లెట్ వేసుకుంటున్నాను సార్, నా షుగర్ కంట్రోల్లో ఉంది సార్ అంటే. అసలు కంట్రోల్లో ఉంటే టాబ్లెటే వేసుకోకూడదు బాయ్. కంట్రోల్లో లేదు కాబట్టే టాబ్లెట్ వేసుకుంటున్నారనే జ్ఞానం లేదు జనాలు. మరి ఒక టాబ్లెట్ ఉన్నది, మరి ఎందుకు డాక్టర్ 2 చేశాడు? అప్పటికన్నా రావాలి కదా జ్ఞానం. ఆ 2 కాస్త మీ HbA1c పెరుగుతా ఉంటది. ఎప్పుడు కూడా ర్యాండమ్ షుగర్ని చెక్ చేసుకోవద్దు. మీ HbA1c పెరుగుతా ఉందా తగ్గుతా ఉందా చూసుకో. ఈ HbA1c పెరుగుతా ఉందంటే డేంజర్ జోన్లోకి నువ్వు వెళ్తున్నావు. మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే, రాని వాళ్ళు ఉపవాసాలు చేయండి, రాదు. వచ్చిన వాళ్ళకి
ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఈ సెషన్ పిలిచాను. ఉపవాసాల్లో ఏదైతే మేలు జరుగుతుందో అదే మేలు ఇవాళ మీకు నల్ల అల్లం ద్వారా జరుగుతుంది. ఎంతమందికి తెలుసు నల్ల అల్లం గురించి? విన్నారా ఎప్పుడైనా నల్ల అల్లం గురించి? ఐ హోప్ మీ అందరూ నల్ల అల్లం గురించి తెలియకపోవచ్చు. మన ఇంట్లో వాడే అల్లం కేజీ 100 రూపాయలు లేకపోతే 200 అయితే ఈ నల్ల అల్లం అనేది థాయిలాండ్ లో పడుతుందండి. అది 1 కేజీ ధర అక్షరాల 4500. ఈ నల్ల అల్లాన్ని మలేషియాలో ఉన్న ఒక సంస్థ ఓల్చన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ తయారు చేసి మన ముందుకి ప్రపంచంలోని 10 దేశాలకి షుగర్ లేని కూడా చేయడానికి తీసుకొచ్చింది. ఇది ఈ క్యాప్సూల్ VR4. దీని గురించి నేను రేపు మీకు VR4 గురించి చెప్తా, టైం లేదు కాబట్టి. ఈ VR4 లో ఏముంటుందంటే నల్ల అల్లం యొక్క సారం ఉంటుంది. దీని మీద ప్రపంచవ్యాప్తంగా 204 మెడికల్ రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. 1 కేజీ 4500 అంటే అర్థం చేసుకోండి. మరి ఈ డాక్టర్లు ఏం చెప్పారు అంటే, ఇదే థాయిలాండ్ లో ఉన్నటువంటి డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు 100 మంది షుగర్ పేషెంట్లు తీసుకొని ఈ నల్ల అల్లం క్యాప్సూల్స్ వారికి ఇవ్వడం జరిగింది. ఇస్తే విత్ ఇన్ 1 వీక్ లో ఆ 100 మంది షుగర్ లెవెల్స్ 400, 500 ఉన్నటువంటి వాళ్ళు విత్ ఇన్ 1 వీక్ లో నార్మల్కి వచ్చారు. అయితే మనలాగా వాళ్ళు రైస్ తినరు కాబట్టి, సూపులు ఎక్కువ తింటారు కాబట్టి తొందరగా 1 వీక్ లోనే షుగర్ నార్మల్కి వచ్చేసి. మరి ఇదే విషయాన్ని వాళ్ళు స్కాపస్ అనే మెడికల్ జర్నల్లో పబ్లిష్ చేశారు. ఇది నేను చెప్పే సొల్లుగా డైరెక్ట్ గా మీరు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో థాయిలాండ్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు నల్ల అల్లం ద్వారా ఈజీగా డయాబెటీస్ ని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి ఇదే డాక్టర్లు ఈ స్కాపస్ అనే మెడికల్ జర్నల్లో పబ్లిష్ చేశారు. ఇదే విషయాన్ని ఇది ఎంతవరకు నిజం, బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ అంత దమ్ముందా అని చెప్పి మళ్ళీ మన కంపెనీ దగ్గర నుంచి తీసుకొని పోలాండ్ లో ఉన్నటువంటి డాక్టర్లు, కొంతమంది మలేషియా డాక్టర్లు కలిసి మరో ఎక్స్పెరిమెంట్, డైరెక్ట్ గా క్లినికల్ స్టడీస్ మన లాంటి డయాబెటీస్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వారి మీద ఒక 100 మంది డయాబెటీస్ పేషెంట్లు, 100 మంది నాన్ డయాబెటిక్ పేషెంట్లు తీసుకున్నారు. ఎందుకు అంటే షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి షుగర్ తగ్గిస్తుంది, షుగర్ లేని వాటికి మళ్ళీ లో షుగర్ అయితే ప్రమాదం కదా అని 2 గ్రూపుల్ని చెక్ చేశారు. చెక్ చేస్తే ఏదైతే థాయిలాండ్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చారో సేమ్ రిజల్ట్స్, సేమ్ రిపోర్ట్స్ వచ్చాయి. అప్పుడు వారు కూడా హెర్బా పోలానికా అనే వెబ్సైట్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. ఈ యొక్క రిపోర్ట్స్ మీ అందరికీ దొరుకుతుంది, మీరు నెట్ లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. మిత్రులారా మీరు చూడండి, దాని గురించి తెలుసుకోండి. సో ఇవన్నీ కూడా ఇంటర్నెట్ లో ఉన్నాయి. నో వరీ, ఇదేం నేను చెప్పేటటువంటి సొల్లు కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రూఫ్. సో ఈ పేపర్లో చూశారు, మీకు నమ్మకం లేదు, నో ప్రాబ్లం. ఇప్పటికే భారతదేశంలో 1000 మందికి పైగా షుగర్ ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చి 3 పూట్ల ఇన్సులిన్ ఇచ్చే వాళ్ళకి ఇచ్చి కూడా ఇన్సులిన్ లేకుండా తీస్తాం. వారి వీడియోలు ఉన్నాయి, మీరు మాట్లాడుకోండి, చూడండి, పేషెంట్లతో మీరు మాట్లాడుకోవచ్చు. షుగర్ లెవెల్స్ హై ఉన్న వాళ్ళని తగ్గించాం, అదేవిధంగా టాబ్లెట్లు లేకుండా చేసాం, ఇన్సులిన్ లేకుండా కూడా చేశాం. స్వయాన కొంతమంది హాస్పిటల్ ఓనర్స్ కూడా. సో ఇదంతా పచ్చి నిజాలండి. డయాబెటీస్ ఈ కాలం జబ్బు కాదు, దానికి మీరు టాబ్లెట్లు వేసుకుంటా వెళ్ళొద్దు. నేను వెంటనే మానేయమని నేను అనట్లేదు, మీరు ఆ మందులతో పాటు దీన్ని వాడుకోండి. కొద్ది రోజుల తర్వాత మానేద్దాం, ఎందుకంటే మీరు ఒక అలవాటు చేశారు. టాబ్లెట్ వేస్తేనే ప్యాంక్రియాస్ అనే ఫ్యాక్టరీ షేర్ ఖాన్ పనిచేయడం మొదలెట్టారు. కాబట్టి ఆ అలవాటుని చిన్నగా కొద్దిగా తగ్గించుకుంటారా. తగ్గించుకొని మన ఆలోచన ఒకటే, మందులు లేని సమాజం చూడాలని. సో మందులు లేని సమాజం చూసేందుకు ఒక ప్రయత్నంలో భాగంగా ఈరోజు మేము ముందుకు వచ్చాం. ఎవరికైతే కాలు గ్యాంగ్రీన్లు వచ్చినా, మీ ఒంట్లో ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువై హార్ట్ ఇష్యూస్ ఉన్నా, దీన్ని వాడుకొని చక్కగా తగ్గిపోతుంది. 100కు 100% ఫలితాలు ఉన్నాయి. ఇచ్చిన వాళ్ళని ఈరోజు మీ ముందుకి నేను చాలా చూపించగలను. అది కూడా ఎక్కడో, ఈ కంపెనీ 10 దేశాల్లో ఉంది, మలేషియాలోనో, సింగపూర్లోనో, థాయిలాండ్లోనో కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మన తెలుగు వాళ్ళకి తగ్గించిన వీడియోలు ఉన్నాయి. విత్ ఫోన్ నంబర్స్ తో మీరు మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఇప్పటికే సమయం 9:30 అవుతుంది కాబట్టి 164 మంది ఇప్పటి వరకు విన్నారు అంటే మీ అందరూ కూడా ఎంతో శ్రద్ధతో వింటున్నారు. దయచేసి ప్రతి ఒక్కళ్ళకి చెప్పండి, షుగర్కి ఇక జీవితాంతం మందులు అక్కర్లేదు.
దాన్ని కేవలం దీంతోనే మళ్ళీ మీరు అనొచ్చు, ఓకే మీరు బాగా చేస్తారండి, మళ్ళీ లైఫ్ లో షుగర్ రాదా అని. ఇది ఒక పెద్ద డౌట్ మన వాళ్ళకి. మళ్ళీ షుగర్ రాదా అంటే వస్తుంది సార్, నా మాట వినకపోతే మీకు వస్తుంది. ఏం చేయాలా? మీరు మళ్ళీ మీ ఇష్టం వచ్చింది తినండి. షుగర్ అంతా అయిన తర్వాత మా టాబ్లెట్ కూడా మానేయండి. డాక్టర్లు ఇచ్చింది మానేయండి, మాది కూడా మానేయండి. మానేసిన తర్వాత ఒక చిన్న కండిషన్ కావాలి, మీ నుంచి ఒక మాట కావాలి. అదేంటంటే వారంలో ఒక రోజు ఉపవాసం చేయాలి. నేను చెయ్యను అంటే మళ్ళీ 5-6 ఏళ్ళకి వస్తుంది. ఇది తింటే వచ్చేది కదా. కాబట్టి వారంలో ఒక రోజు త్యజించండి, మీ లైఫ్ లో మళ్ళీ షుగర్ రాదు. అట్లా కాదు సార్, నేను వారంలో ఒక రోజు నేను ఆపలేను అంటే నేను అప్పుడు డైట్ రాసిస్తాను. ఉదయం ఎన్ని ఇడ్లీలు తినాలా, ఎంత తినాలా, ఎంత తినకూడదు అనేది అప్పుడు చెప్తాను. ఇప్పుడైతే ఎలాంటి ఇది చెప్పను, చక్కగా తినండి. మీరు ఇప్పుడు ఏదైతే తింటున్నారో అదే విధంగా తిని, మీరు టాబ్లెట్లు వేసుకుంటే ఏ విధంగా చేస్తున్నారో అదే విధంగా చేసుకుంటాము. 100% ఫలితాలు ఉన్నాయి. కాకపోతే కొందరికి నేను గ్యారెంటీ లేను. రోజు సక్రమంగా వేసుకోకుండా సాయంత్రం పగలేమో ఈ టాబ్లెట్లు వేసుకొని రాత్రి మందు వేసుకుంటే ఐ కెనాట్ గివ్ ద గ్యారెంటీ. అదేవిధంగా నిద్ర లేని వాళ్ళకి నేను గ్యారెంటీ ఇవ్వలేను. ఈ రెండు లేని వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. సో కాబట్టి దయచేసి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. 1 నెల 2 నెలల్లో వాడండి. నేను చెప్పిన మాటలు కరెక్ట్గా లేకపోతే అప్పుడు అడగండి. మీ బాడీలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, చక్కగా మీలో తేజస్సు వస్తుంది. ఇవన్నీ మీరు చూస్తారు. కాబట్టి ఈ వీడియోలు ఎవరైతే మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించారో వారిని అడగండి. నేను ఒక్క చిన్న వీడియో మీకు చూపించి క్లోజ్ చేసేస్తాను. తర్వాత బోల్డ్ అన్ని వీడియోలు ఉన్నాయి, 100 వీడియోలు ఉన్నాయి షుగర్ తగ్గినటువంటి వాళ్ళని దయచేసి కలవండి. అవసరమైతే మీ దగ్గరలో ఉంటే వాళ్ళని కలవండి, లేదా ఫోన్లో వాళ్ళని సంప్రదించండి, మా వాళ్ళు మీకు ఇస్తారు. అలా ఆ రకంగా మంచి ఆరోగ్యకరంగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఒక్క వీడియో చూపిస్తాను, మిగిలినవి ఇంకా చూపించే టైం లేదు. నమస్కారం, నా పేరు వీరారెడ్డి. నేను మేడం గారు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే వారికి VR4 అనే ప్రోడక్ట్ సజెస్ట్ చేయడం జరిగింది. వారు వాడకముందు, వాడిన తర్వాత వారి యొక్క అనుభూతి మనం తెలుసుకుందామండి. నమస్తే మేడం. నమస్తే, నా పేరు మమత. నాకు ఒక 3 months బ్యాక్ జ్వరం వచ్చి చాలా రోజులు తగ్గకపోవడంతో డాక్టర్ వచ్చి బ్లడ్ టెస్ట్ చేయించడం జరిగింది. బ్లడ్ టెస్ట్లో టైఫాయిడ్ హైలో ఉంది అని తెలిసింది. దాంతోపాటు షుగర్ కూడా హైలో ఉంది అని తెలిసింది. 15.6గా HbA1c 15.6గా వచ్చింది. షుగర్ లెవెల్ వచ్చి 400 పైనే ఉంది. దీంతో నేను బాగా టెన్షన్ పడ్డాను, ఈ షుగర్ని ఎట్లా కంట్రోల్ చేయాలని. డాక్టర్ని అడిగితే అది షుగర్కి మందులు వాడాలి, దాంతోపాటు ఇన్సులిన్ చేయించుకోవాలని చెప్పాడు. కానీ ఇవి ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుందన్న ఒక భయంతో నేను VR4 వాడడం జరిగింది. దీంతో నాకు ఫస్ట్ 15.6గా ఉన్న షుగర్ ఇప్పుడు ప్రస్తుతానికి 7.1గా ఉంది. షుగర్ నార్మల్ అయిపోయింది. దీంతో పాటు నాకు వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా, అంటే నిద్రలో నరాలు పట్టేయడం, కాళ్ళు అవి, ఎప్పుడు అలసటగా అన్ఈజీగా ఉండేదాన్ని. ఇప్పుడు చాలా అన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా నాకు నయం అవడం జరిగింది. హెల్తీగా ఉన్నాను, ఇంతకు ముందు కంటే హుషారుగా పనిచేసుకోగలుగుతున్నాను. థ్యాంక్స్ టు VR4. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సో నేను గతంలో ఒక ప్రముఖమైనటువంటి రాజకీయ పార్టీకి శిక్షకుడుగా నేను పనిచేయడం జరిగింది. ఏది కూడా గుడ్డిగా నమ్మి గుడ్డిగా నేను చెప్పను. ఇది థాయిలాండ్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చినటువంటి రీసెర్చ్ పేపర్. ఆ బుక్కులు అన్ని చదివిన తర్వాత, ఇది ఇంటర్నెట్లో కూడా దొరుకుతుంది, మీరు చూసుకోవచ్చు. నేను ఏకంగా బుక్కులే తెప్పించుకున్నాను. ఎందుకంటే మనం ఒక మాట చెప్పినప్పుడు దానికి ఒక ఇది లేకుండా వేగ్గా మాట్లాడుకుంటాను. ఇది థాయిలాండ్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు డయాబెటీస్ నుంచి బయటపడేయచ్చు ఈజీగా అని ఇచ్చినటువంటి రీసెర్చ్ బుక్. అదేవిధంగా ఇంకో బుక్ ఉంది, ఆ బుక్ నేను మర్చిపోయాను, ఇంట్లో మర్చిపోయాను. కాబట్టి దయచేసి చెప్తున్నా, అన్ని ఎవిడెన్స్తో మాట్లాడుతున్నాను. మీరు వాడితే మీరే 10 మందికి సాక్ష్యంగా నిలబడతారు. థ్యాంక్ యూ సో మచ్. లెట్ us మీట్ టుమారో. రేపు సాయంత్రం రండి. VR4 అంటే ఏమి, అది ఎట్లా పనిచేస్తుందో మెకానిజం అంతా చెప్తాను. ఇదే కాకుండా చివరిలో ఒక మాట మీకు చెప్పాల్సింది. మీకు షుగర్ తీసుకుపోయి సెల్ లోపలికి పంపిస్తే సెల్లో దాన్ని శక్తిగా మార్చే ఫ్యాక్టరీలు పనిచేయకపోతే కూడా డయాబెటీస్ వస్తుంది. అంటే మైటోకాండ్రియా డిస్ఫంక్షన్ అయితే కూడా వస్తుంది.
ఆ మైటోకాండ్రియాని ఏ విధంగా ఇది పనిచేస్తుంది అనేది దీనిలో రాశాడు. రేపు మాట్లాడుకుందాం. సో ఒకే రోజు అన్ని నేను చెప్పలేను, రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ఈ సెషన్ ని ముగిస్తా ఉన్నానండి. సో ఎవరైనా దీన్ని తీసుకోవాలంటే 12,960 రూపాయలు పెట్టి 2 నెలల కోర్సు ఒకసారి తీసుకొని వాడండి. మీకు మంచిగా ఫలితాలు ఉంటే ముందుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ. అయితే 1 ఇయర్ పడుతుంది. ఏదో ఈ రోజు తీసుకొని రేపటికి అయిపోతుందని అనుకోకండి. 1 ఇయర్ మీరు వాడుకోవాలి. ఇంతటితో ఈ సెషన్ ముగిస్తా ఉన్నానండి. ఎవరైనా డౌట్స్ ఉంటే 1 or 2 అడగచ్చు.